पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदय। अस्तु, धन्यवादाः। ఫస్ట్ అందరికీ ఉపయోగపడేది మన మూర్తి గారు అడిగిన డౌట్ కి సమాధానము. శృణోతి రాసేటప్పుడు రెండు రకాలుగా కనపడుతోంది, కొన్ని చోట్ల శ్రు రాసేటప్పుడు అని అంటున్నారు. ఒక్క నిమిషం. సో రెండు రకాలుగా కనపడుతోంది, దాంట్లో ఏది కరెక్ట్ అని అడిగారు ఆయన. యాక్చువల్గా ఇది చాలా మందికి వచ్చే డౌట్. ఓకే, నాకు కూడా వచ్చింది, కాకపోతే నేను ఏమంటారు అదేదో ఓవర్లుక్ అయిపోయింది. తర్వాత నేను కూడా కనుక్కున్నాను. అయితే మనం శృణోతి రాసేటప్పుడు మనకి మిక్స్డ్ లెటర్ మన ఇది ఉంది కదా, సంయుక్త అక్షరం ఒకటి ఉంది శ్రా, రైట్? దానికి ఉకారం పెట్టినా శ్రు అనే పలుకుతాం. అలా కాదు, శకారము ష ఉంటుంది కదా, మెలిక ష, దానికి రు మాత్రం పెట్టినా శ్రు అనే పలుకుతాము. మరి ఏది రాయాలి రెండిట్లో శృణోతి రాసేటప్పుడు అంటే దానికి అష్టాధ్యాయులు రూల్స్ ఉన్నాయట. ఫలానా చోట్ల అయితే ఇలా రాయాలి, ఫలానా చోట్ల అయితే ఇలా రాయాలని రూల్స్ ఉన్నాయి. ఏతావాత రూల్స్ అన్ని మనకు అనవసరం కాబట్టి, రూల్స్ సారాంశం ఒకటి మనకు తెలిస్తే చాలు కాబట్టి ప్రస్తుతానికి మనం చదువుకున్న 4 లకారాలు ఉన్నాయి కదా, ఎన్ని చదివాం మనము? 4 లకారాలు చదివాం కదా, రైట్? 4గిట్లో భవిష్యత్ కాలం శ్రోష్యతి అని వస్తుంది శృణోతికి, కాబట్టి దాన్ని వదిలేండి, అది ఎలాగో శ్రోనే రాయాలి కాబట్టి దానికి సంబంధం లేదు. లట్లకారంలో ఎలా రాస్తాం? శృణోతి అని రాస్తాం, రైట్? శృణోతి, ఇంకా దాని వరుసగా శృణోతితో ఏమొస్తే అవి శ్రు రాస్తాం. లాంగ్లకారంలో అశృణోత్ అని వస్తుంది, అప్పుడు శ్రు వస్తుంది. లోట్లో శృణోతు అని వస్తుంది, అప్పుడు శ్రు వస్తుంది. ఓకే, ఇంకొక లకారం ఉంది, 5వ లకారం కూడా చదువుతాం అన్నా కదా, పరిచయాలు చదువుతాం అనమాట. దాన్ని దాన్ని లింగ్ అంటారు. ఆ 4 చోట్ల మాత్రం శ్రు రాసేటప్పుడు మెలికషాకి రు మాత్ర రాయాలి. మెలికషాకి రు మాత్ర రాయాలి. అంటే కృష్ణాలో క్రు ఎలా రాస్తాం? సో శ్రు కూడా షా, శరీరంలో షా వస్తుంది కదా, ఆ షాకి రు మాత్ర రాయాలి. అలా కాకుండా మనం తవతు త్వా ఇవి చదివాం కదా, శృతవాన్ అని శృత్వ అని చదివాం కదా, వాటిల్లో మాత్రం శ్రా ఇది రాయాలి. దానికి అవి ప్రొనౌన్స్ చేయడానికి శ్రు అనే ప్రొనౌన్స్ చేస్తున్నా, బట్ శృతవాన్ అండ్ మన శృత్వ ఉంది కదా, శృతవాన్ వాటిల్లో మాత్రం మీరు సంయుక్తాక్షరానికి ఉకారం రాయాలి. సంయుక్తాక్షరానికి ఉకారం. శ్రీతో సంబంధం లేదు. శ్రీ అన్నప్పుడు మీకు ఎట్లాగో అదే రాయాలి, దానికి వేరే దారి లేదు. శ్రు అన్నప్పుడే తేడా వస్తుంది. ఎందుకు శ్రు రెండు రకాలుగా దానికి శ్రు అని ఇవ్వాలా? సంయుక్తాక్షరం ఉంది కదా దానికి. దీనికి మీకు రూల్స్ అన్ని అక్కర్లేకపోయినా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏం చూపించాలి మీకు? ఎస్, చూపిస్తాను.
ఏంటి మీకు సంస్కృతంలో రాసింది స్క్రీన్ షేర్ కరెక్టేనా మేడం? స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి, ఒక్కసారి చూద్దురు కానీ చెప్తాను నేను. ఇప్పుడు శృణోతి వస్తున్నప్పుడు మనం ఎలా రాయాలనేది కదా. ఇదిగో నేను చెప్పింది ఏంటి, లట్లకారం కదా, మనకు తెలిసింది లట్, లోట్, లంగ్. ఇప్పటి వరకు భవిష్యత్ కాలంలో శ్రోష్యతి అని వస్తుంది కాబట్టి దానికి సమస్య లేదు. బట్ లట్లో చూడండి ఎట్లా రాశారు, షాకి రూ మాత్రం రాశారు. సో ఇలాగే రాయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని చోట్ల అలాగే వస్తుంది. శ్రో వచ్చినప్పుడు మారుతుంది, కానీ శ్రోష్యతి ఇదిగో భవిష్యత్ కాలంలో మీకు శ్రో వస్తుంది కాబట్టి గొడవ లేదు. శ్రు వచ్చినప్పుడు ఇగో లోట్, శృణోతు ఎలా రాసింది అలాగే రాసింది. సో లోట్ లో కూడా మనం చదువుకున్న చోట ఇలాగే రాయాలి. నెక్స్ట్ అశృణోత్, లంగ్ ఎలా రాసింది, అశృణోత్ కూడా అలాగే రాస్తుంది. రైట్. అట్లాగా దీంట్లో మీకు లింగ్ లో కూడా శ్రు అని రాస్తుంది. ఇది మీరు ఇప్పుడే చదవరు, తర్వాత చదువుతారు. ఓకే. సో ఇట్లాగా వీటిల్లో అది రాయాలి. అలా కాదు దీంట్లో మీరు చూడండి ఒకసారి, శృత్వా అని ఎలా రాశారు చూడండి. ఇక్కడ అవునండి, అవును. శృత్వా ఎలా రాసింది, రైట్. అట్లాగే సంయుక్త అక్షరానికి శృత్వా కొమ్ము అని ఎలా ఉంది. రాసింది, సంయుక్త అక్షరం రాసింది. సంయుక్త అక్షరానికి ఊ మాత్ర. అక్కడ రాసిన చోట శృణోతి, శృణోతు, అశృణోతు అని శ్రూనే పలుకుతున్నాం. ఇక్కడ శృతవాన్, శృతవతి, శృత్వా అని శ్రూనే పలుకుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని రకాల రూల్స్ వల్ల ఇదే రాయాలట, అక్కడ శకారానికి రూ మాత్రమే రాయాలట. ఓకే. సో మనకి ముందరే తెలిసింది కాబట్టి రూల్ ఉంది దానికి, బట్ రూల్ మనకి ఇప్పుడు మనకు అర్థం కావు కదా చదువుకుంటే. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన రూపాలు ఇప్పుడు 4 లకారాలు చదివారు, దాంట్లో ఒక దాంట్లో శ్రో వస్తుంది కాబట్టి గొడవ లేదు. మిగతా 3 చోట్ల కూడా రాయాల్సింది శ్రు అంటే మెలిక శాకి రూ మాత్ర గుణింతంలో రాయాలి. అదే ఇది గుణితమే. మిగతా మీరు చదువుకున్న ప్రత్యయాల్లో శ్రోతం వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, శ్రో వస్తుంది కాబట్టి తుమున్ ప్రత్యయానికి సమస్య లేదు. తవతుకిను దాని ఏమంటారు, త్వా ప్రత్యయానికి శ్రు మళ్ళీ వస్తుంది. ఆ 2 చోట్ల ఇలా రాయాలి. మీకు సంయుక్తాక్షరానికి ఉకారం ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. రైట్. సరే సరే. రైట్. అడిగింది ఆ పదం, ఆ సెంటెన్స్ కరెక్టేనమ్మా? ఒకసారి చూస్తారు. నేను ఎస్సెన్స్ లోపలికి వెళ్ళిపోయింది కానీ నాకు మూర్తి గారు వెంటనే ఉభయ విధి అనే కంటే ద్విధ అపి లిఖితం అనకూడదు, లేఖితం అనాలి. ఏతత్ పదం ద్విధ అపి లేఖితం శక్నోమి వా. కరెక్ట్. ద్విధ అంటే 2 రకాలు. ద్విధ అంటే 2 రకాలుగా, త్రిధ అంటాం కదా అలా అన్నమాట. ద్విధ లేదు ఉభయధ అని కూడా అనొచ్చు. ఓకే, ఉభయధ. ఎందుకంటే మళ్ళీ విధి పెట్టారంటే ద్వివచనం పెట్టాలి, ఎందుకు మనకు అంత అవసరమా కదా. విధి పెట్టారనుకోండి, మళ్ళీ దానికి ఆ విధికి ఏమంటారు సప్తమి విభక్తిలో ద్వివచనం వరకు వెళ్ళాలి. అవసరం లేనప్పుడు అక్కడ అవాయిడ్ చేయడం బెటర్. రైట్. ఎస్. ధన్యవాదాలు. నిజంగా నీ ఆలోచన రాలే, ఇప్పుడైతే తెలుసుకోగలిగేదంట ఈ విషయం. ఇది వరకు వచ్చేది కానీ నేను అనుకునేదాన్ని అలాగో ఇలా కూడా రాయొచ్చేమో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మధ్యలోగో ఇలాగే ఎవరో అడుగుంటారు. ఇది వరకు నేను నాకు అర్థం కాక నేను వెతుక్కుని నాకు తెలియక వేరే వాళ్ళు అడిగాను. వాళ్ళు సమాధానం చెప్పింది నేను ఇవాళ మీకు చెప్పాను. మేడం విరమతియా విరమతేనా? విరమతి. రమతే అనేది
రమతే ఆత్మనేపది అండి, కానీ వి చేరేసరికి విరమతి అని పరస్మైపది కింద మారిపోతుంది. రమతే వి ప్లస్ రమతే విరమతియా? ఆ వి ప్లస్ రమతే విరమతి. ఓకే. ఎందుకంటే అది ఉపసర్గలు యాడ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పరస్మైపది ఆత్మనేపదికి లేదంటే వైసి వర్స అవుతూ ఉంటుంది. వైసి వర్సకి ఇదేంటి అంటే జయతి ఉంది, జయతి అనేది పరస్మైపది. వి ప్లస్ జయతి విజయతే అవుతుంది, విజయతి అవుతుంది. సో అలా మార్పులు వస్తాయి. అవి ఎలా తెలుస్తాయి అంటే చదువుతున్నప్పుడు తెలుస్తాయి, అంతకుమించి దారి లేదు. లేదు అష్టాధ్యాయుల సూత్రాలు ఉంటే అవన్నీ కడతా వచ్చి వాటి విషయం అంతా తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. సో మన ప్రస్తుతానికి ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంతవరకే పెట్టుకో. రైట్. దీనికి తుమున్కి వేరే ఎక్సర్సైజ్ ఇవ్వలేదు అనుకుంటా మీకు వేరేది. తుమున్ ప్రత్యయానికి వేరే ఎక్సర్సైజ్ అనేది ఇవ్వలేదు. 9th లెసన్ లో తుమున్ వాక్యాలకి వేరే ఎక్సర్సైజ్ ఇవ్వలేదు. ఓకే, అసలు తుమున్ ప్రత్యయం గురించి ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. తుమున్కి తాన్కి ఏంటండి? అయ్యో మ్యూట్ అయిపోయారు సార్. చెప్పండి సార్. తా ప్రత్యయానికి తుమున్కి మట్టుకే స్రూ అలా ఉంటుంది, మిగతా వాటికి ఉంటుంది, అంతేనా? ఉండదు. మీకు ప్రస్తుతానికి ఓకే. మిగతా మీరు చదువుకున్న మిగతా చోట్ల కనిపించదు. ఓకే. తుమున్ ప్రత్యయానికి శ్రో కాబట్టి గొడవ లేదు. త్వా తవతు శృతవానికి. ఓకే ఓకే. సో ఏం చూసాము? తుమున్ ప్రత్యయం అంటే ఏంటని చెప్పుకున్నాం. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ వై, వాట్ ఫర్, ఏమిటి, ఎందుకు, పని ఎందుకు జరుగుతోంది, ఆ క్రియ అనేది చెప్పేందుకు, పర్పస్ ఆఫ్ ద యాక్షన్, దాన్ని తుమున్ ప్రత్యయం అంటామని చెప్పుకున్నాం. కృత్ ప్రత్యయం ఇది కూడా అవ్యయం అని చెప్పుకున్నాము. పఠితుం గచ్చామి, అహం గచ్చామి అంటే వై, ఎందుకు వెళ్తున్నాం, కిమర్థం అన్నప్పుడు పఠితుం అని చెప్తాం అనుకున్నాము. సో దీనికి రకరకాల రూపాలు కూడా మనము చూసుకోవడం జరిగింది. దీంట్లో మీకు ఇక్కడ వచ్చినవి కొన్ని ఉంటాయి బేసిక్ గా. అంటే దీంట్లో మీకు ఎక్సర్సైజ్ అంటూ వేరే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఆ వాక్యాల్లో ఇచ్చినవి కొన్ని ఉంటాయి. నేను ఇచ్చే ఎక్సర్సైజ్ వస్తుంది కాబట్టి ఇవాళ దాంట్లో కొన్ని రావచ్చు. బట్ మీకు ఫస్ట్ లెసన్ తీసుకుని దానికి కనుక క్రియాపదాలు మీరు రాసుకుని తుమ్మును రాసుకుంటాము ఒకసారి అంటే రాసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను. రైట్. అఖండ క్రియాపదాలు చెప్పుకున్నాం కదా మొన్న మనం. అఖండ క్రియాపదాలు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక వెర్బ్ ఉంటుంది, సింగిల్ వెర్బ్, దాన్ని అఖండ క్రియాపదం అంటాం. దాన్నే నౌన్ ప్లస్ కరోతి ఫామ్ లో చెప్పుకుంటే అది కూడా చెప్పొచ్చు. అంటే కరోతి అనేది క్రియాపదం కింద ఉంటుంది అన్ని చోట్లను. బట్ దానికి సంబంధించిన యాక్షన్ తాలూకు నౌన్ ఏదైతే ఉంటుందో అది ప్లస్ కరోతి అలా చెప్పినప్పుడు మనకి దాన్ని విభజించి చెప్తాము అని చెప్పుకున్నాము. దాన్నే ఆ నౌన్ ఏంటంటే భావద్యోతకం అంటారు దాన్ని. ఆ నౌన్ ఏదైతే చెప్తున్నాం అంటే ధ్యానం కరోతి, సేవాం కరోతి, అండ్ భోజనం కరోతి, స్నానం కరోతి, ఇలా అన్ని చెప్పినప్పుడు అస్నానం, ధ్యానం వీటన్నిటిని భావద్యోతకం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనుకోవచ్చు ఒక రకంగాను. అలాగా భావాన్ని చెప్తాయి అవి అనేది భావవాచక శబ్దాలు. భావద్యోతకం అంటే ఏంటి? చెప్పేది అని అర్థం. ఓకే, భావవాచక పదాలు అని చెప్తారు దాన్ని. సో దానికే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. అధీతే అంటే అధ్యయనం కరోతి, చేతే శయనం కరోతి, ఉపయుంక్తే ఉపయోగం కరోతి, భుంక్తే భోజనం కరోతి. ఇక్కడ ఈ రెడ్ లో ఉన్నటువంటి ఆ ద్యోతక నౌన్స్, ఆ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా ద్వితీయ విభక్తిలో ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, మొన్న అక్కడతో ఆపేశాం, ఇవాటికి చాలు అని అక్కడ ఆపేశాం, అక్కడ చదువుకుని అంతవరకు ఆపేశాం. ఎప్పుడైతే మరి ఏమండి అధీతే అని వాడచ్చు, అధ్యయనం కరోతి అని వాడచ్చు కదా, ఎలా వాడతాం? వాక్యంలో ఎలా వాడతాం? ఇప్పటి వరకు ఏం చెప్పాను? అధ్యయనం కరోతి, శయనం కరోతి, ఉపయోగం కరోతి, భోజనం కరోతి. ఇక్కడ అధ్యయనం, శయనం, భోజనం ఈ మూడు కూడా నపుంసకలింగ పదాలే కాబట్టి అవి ద్వితీయాలో ఉన్నాయా ప్రథమాలో ఉన్నాయా ఇక్కడ తెలియదు. బట్ ఉపయోగ అనేది పుంలింగ పదం కాబట్టి ఉపయోగం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలాగే సేవాం కరోతి అన్న చోట సేవ అనేది స్త్రీలింగ పదం. సో అది మీకు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఈ రెడ్ కలర్ లో రాసినవన్నీ ద్వితీయ విభక్తిలో ఉంటాయని చెప్పా, అది సెపరేట్ పాయింట్. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అంటే,
ఎప్పుడైతే మరి అఖండ క్రియాపదాన్ని వాడితే వాక్యం ఎలా వస్తుంది, అఖండ క్రియాపదం కాకుండా నౌన్ ప్లస్ కరోతి వాడితే వాక్య రూపం ఎలా ఉంటుంది? ఓకే, ఎగ్జాంపుల్ అధీతేనే తీసుకుందాం మనం. అధీతే తీసుకుంటే ఇప్పుడు పుస్తకమును నేను పుస్తకం సహ పుస్తకం అధీతే అంటాం. సహ పుస్తకం అధీతే. ఓకే, ఆర్ సహ గ్రంథం అది తీసుకుంటా నేను. పుస్తకం నళ్ళి నపుంసకలింగం కాబట్టి గ్రంథం అని చెప్తా. సహ గ్రంథం పఠతి అన్నట్టుగానే సహ గ్రంథం అధీతే అనేస్తాం. బట్ అధ్యయనం కరోతి అని చెప్పేటప్పుడు సహ గ్రంథం అధ్యయనం కరోతి అనకూడదు. సహ గ్రంథస్య అధ్యయనం కరోతి అనాలి. ఓకే, ఈ గ్రంథస్య అనే ఫామ్ ఏ ఫాము అంటే షష్ఠీ విభక్తి రూపాలు నెక్స్ట్ చెప్పుకుంటాం. సో ఇది ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వాక్యాలు మాత్రం షష్ఠీ విభక్తి అయ్యాక చెప్తాం, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అయిపోతుంది కదా అక్కడికి. అందుకని ఎప్పుడైతే దానికే వాక్యం అఖండ క్రియాపదం యూజ్ చేశామో అప్పుడు కర్మపదం ద్వితీయ విభక్తి, ఆటోమేటిక్ గా ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, అంటే బాలకః పుస్తకం అధీతే, అఖండ క్రియాపదం అధీతే అనేది. సో పుస్తకం అనేది కూడా బాలకుడు పుస్తకమును చదువుతున్నాడు. రైట్, పుస్తకమును అంటున్నాం కాబట్టి ఇది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలా కాదు, నౌన్ ప్లస్ కరోతి ఫామ్ యూజ్ చేసినప్పుడు అదే కర్మపదం. ఇక్కడ పుస్తకం అనేది కర్మపదం, కానీ ఆ కర్మపదం ఏదైతే ఉందో అది షష్ఠీ విభక్తిని పొందుతుంది. ఎలా? ఇలా పుస్తకస్య అధ్యయనం కరోతి. పుస్తకము ఇక్కడ కర్మ ఇలా రాసినప్పుడు అంటే ఈ వాక్యంలో ఇది కర్మపదము. ఎప్పుడైతే నౌన్ ప్లస్ కరోతి రాస్తున్నామో ఈ కర్మ కాస్త ద్వితీయ విభక్తిలో ఉంటేనే కదా కర్మపదము. అది అలా ఉండదు. బట్ ఇక్కడ రిఫర్ చేయడం కర్మపదం ఇదే కాబట్టి అలాగే రిఫర్ చేస్తున్నాను. బట్ అది షష్ఠీలోకి మారి అధ్యయనం కరోతి. ఈ అధ్యయనం అన్నది కర్మ కింద మారిపోతుంది. దేనిని చేస్తున్నాడు అంటే ఆన్సర్ వస్తే కర్మపదం కదా. సో అధ్యయనమును చేస్తున్నాడు, ఇక్కడ కర్మ ఏమవుతోంది? అధ్యయనం అవుతోంది. సో అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అఖండ క్రియాపదంలో ఆ క్రియాపదం వాడినప్పుడు కర్మపదం ఏదైతే ఉంటుందో ఆ వాక్యంలో అది ఆబ్వియస్ గా కర్మపదం కాబట్టి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. సేమ్ అదే వాక్యాన్ని ఆ క్రియాపదం ప్లేస్ లో గనక అఖండ క్రియాపదం తీసేసి దాని ప్లేస్ లో గనక నౌన్ ప్లస్ కరోతి కింద పెడితే అప్పుడు ఈ కర్మ సోకాల్డ్ ఆ ఫస్ట్ వాక్యంలో కర్మపదం ఏదైతే ఉందో అది షష్ఠీకి మారిపోయి పక్కన ఉన్నటువంటి ఆ నౌన్ ప్లస్ కరోతిలో నౌన్ ఏదైతే ఉందో అది ద్వితీయలోకి వస్తుంది. రైట్, సో ఇది గుర్తు. అందుకని ఇంత కాంప్లికేట్ చేయకుండా ఏం చెప్పారంటే కర్మపదము అఖండ క్రియాపదం వాడినప్పుడు వాక్యంలో కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలా కాకుండా నౌన్ ప్లస్ కరోతి వాడినప్పుడు అదే వాక్యంలో మనం చెప్దాం అనుకుంటున్నట్టు కర్మపదం ఏదైతే ఉందో మన ఉద్దేశంలో ఇది కర్మపదము అని అనుకుంటున్నామో అది షష్ఠీ విభక్తిని పొందుతుంది అనేది ఇక్కడ ఇదారు. అంటే ఎలా చెప్పొచ్చు? బాలకుడు పుస్తకమును చదువుతున్నాడు ఫస్ట్ వాక్యం, పుస్తకమును అక్కడ ద్వితీయ విభక్తి వచ్చేస్తుంది. బాలకుడు పుస్తకము యొక్క చదువుటను చేస్తున్నాడు రెండో వాక్యం. సో పుస్తకము యొక్క చదువుటను చేస్తున్నాడు. ఇక్కడ చదువుటను అని ఏదైతే ఉందో అది కర్మపదం కింద మారిపోయి ఒరిజినల్ గా కర్మపదం ఏదైతే ఉందో పుస్తకము అనేది దాన్ని పుస్తకము యొక్క అని షష్ఠీలోకి వెళ్ళిపోయింది. అర్థమవుతోందా? ఈ పాయింట్ అర్థమవుతుందా? సో అధీతే రాసినప్పుడు పుస్తకం అధీతే ఆర్ గ్రంథం అధీతే అని చెప్పాలి. గ్రంథం అధీతే అనాలి. లేదు అధ్యయనం కరోతిగా నేను చెప్తాను అనేట్టయితే పుస్తకస్య అధ్యయనం కరోతి అని చెప్పాల్సి వస్తుంది. గ్రంథస్య అధ్యయనం కరోతి అని షష్ఠీలో చెప్పాల్సి వస్తుంది. క్లియర్? అర్థమైందా అక్కడికి? ఎస్ మూర్తి గారు. అక్కడ సంధి చేసి పుస్తకాధ్యయనం కరోతి అని కూడా అనొచ్చండి. అది ఇప్పుడు అది దాని సంధి అనరండి. అది సంధి అనరండి. పుస్తకాధ్యయనం అన్నప్పుడు పుస్తక అధ్యయనం అవుతోంది. పుస్తకం మనం చెప్దాం అనుకుంటుంది. అది పోవాలి అంటే సమస్త పదం అవ్వాలి. అవదండి. పుస్తకం అధ్యయనం పుస్తకాధ్యయనం అవదు. పుస్తకస్య అధ్యయనమే పుస్తక అధ్యయనం తెలుగులో అయితే అవుతుంది కానీ దీంట్లో తెలుగులో కూడా అవదు. తెలుగులో కూడా పుస్తకాధ్యయనము అనేది సమస్త పదము.
సమస్త పదం అంటే ఏంటి? Okay. 4th లెవెల్లో చదువుతారు. 2, 3 గాని అంతకంటే ఎక్కువ పదాలు గాని కలిసి ఒక కొత్త పదం ఏర్పడటం. కలిసిపోయినా అంటే ఏదో ఒకటి నువ్వు నేను ఇష్టపడటం, మన ఇద్దరు ఫ్రెండ్స్ అంటే కుదరదు. అక్కడ రూల్స్ ఉంటాయి సమస్త పదం ఏర్పడడానికి. ఓకే. నువ్వు నేను పక్కన ఉన్నాం Right. కదా! సంధికి వేరు. సంధి ఏమవుతుంది? Ah. సంధి అంటే ఏంటంటే మీకు నెక్స్ట్ లెవెల్‌లో వచ్చేది. Ah. 2 పదాలు గనుక యాడ్ అవ్వచ్చు. పక్కన వస్తున్నప్పుడు అవి 2 కలిసేందుకు వీలుగా ఉంటే యాడ్ కలిసిపోతాయి. అవ్వగలగాలి అది. ఆ! అది అవగలిగితే అవ్వగలగాలి. అయిపోతాయి. అవ్వగలిగే పరిస్థితి అవకాశం ఉండాలి. ఉంటే కొన్ని రూల్స్ ప్రకారం అవుతాయి. అప్పుడు కూడా రూల్స్ ప్రకారం. ఒకవేళ రూల్స్ ఏమీ లేదు. అహం ఇచ్ఛామి మామూలుగా ఉంది లేఖన నియమాల ప్రకారం. ప్లస్ ఈ మీ అయిపోతుంది. అహం ఇచ్ఛామి అనేసేయచ్చు. సమస్త పదంకి చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి. పుస్తకాధ్యయనం అన్నది సమస్త పదం. అసలు అది వాడొద్దు మనం ఇప్పుడు ప్రస్తుతం. పుస్తకస్య అధ్యయనం అనే వాడాలి. పుస్తకస్య అధ్యయనం కరోతి అని చెప్పాలి. లేదు పుస్తకం అధీతే అని చెప్పాలి. Okay. అంతేగాని పుస్తకం అధ్యయనం కరోతి తప్పు. ఎందుకంటే సంస్కృతం మనం వినడానికి బాగానే ఉంటుంది. పుస్తకమును చదువుతున్నాడు అనొచ్చు కదా, పుస్తకమును అధ్యయనం చేస్తున్నాడు అనొచ్చు కదా తెలుగులో. బట్ తెలుగులో కరెక్ట్ అది. కానీ ఇంగ్లీష్ లో కరెక్ట్ అదే సారీ సంస్కృతంలో కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అఖండ క్రియాపదం స్థానంలో నౌన్ ప్లస్ కరోతి అనేది వాడదామని మనం ఉబలాట పడుతున్నామో అప్పుడు అఖండ క్రియాపద వాక్యంలో ఉన్న కర్మపదాన్ని తీసుకొచ్చి దానికి ద్వితీయ షష్ఠీ విభక్తిని పెట్టి తీరాలి అనేది నియమం. సో నియమాన్ని ఫాలో అవ్వాల్సిందే, మనం మార్చలేము నియమాన్ని. రైట్. సో ఇది అర్థమైంది. అఖండ ఏంటండి సీతాపతి ఉంది కదా మేడం. సీతాపతి కూడా అంతేనండి. సీతాపతి కూడా సమస్త పదమే. సీతాయా పతయే నమః అన్నప్పుడు విడివిడి టర్మ్స్ అయినాయి అవి. బట్ సీతాపతి అని మొదలు సీతాపతి అంటే మీరు తెలుగులోనే చెప్పండి. సీతాపతి అంటే మీరు అర్థం చెప్పమంటే ఎలా చెప్తారు? సీతాయా పతి కదా. సంస్కృతంలో వదిలేసేయండి. మామూలుగా సీతాపతి సీత యొక్క అంటే మీరు సీత యొక్క తెలుగులో అయితే సీత యొక్క భర్త అని చెప్తున్నామా? అంటే ఏంటి? సీతాపతి అనే టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సీత యొక్క పతి అని. మరి ఈ యొక్కకి సంబంధించింది సీతాపతిలో కనబడట్లేదే. ఎందుకు కనబడట్లేదు అంటే సీత అనేది ఒక మాట, పతి అనేది ఒక మాట, రెండింటిని సంబంధాన్ని చెప్పుకుంటూ దాన్ని వేరే రకంగా మనం కలిపేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాన్నే సమాసాలు అంటారు. అవి 4th లెవెల్లో వస్తాయి. ఇప్పుడు అవి మేడం ఇందాక 4th. చెప్పారు కదా, కాకపోతే ఇప్పుడు మనకి సీతాపతి దశరథ నందనుడు. దశరథ నందనుడు ఎలా చెప్తాము? దశరథ కొడుకు తెలుగులో దశరథుని యొక్క కుమారుడు ఆర్ నందనుడు అని చెప్తాం. కరెక్ట్. కరెక్ట్. నందాత్మజుడు అంటే ఏం చెప్తాం? నందుని యొక్క ఆత్మజుడు. ఆ యొక్క ఉంటుంది మామూలుగా. అదేంటో అర్థం చెప్పండి అంటే మనం ఏం చెప్తున్నాం? పెద్దగా చెప్తున్నాం మళ్ళీ. బట్ దాన్ని స్మాల్ గా రాస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ సమస్త పదం. అలా రాసినప్పుడు ఎందుకు రాస్తాము అంటే దానికి వేరే రూల్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పేమంటే చెప్పలేం కదా, అర్థం కాదు ఇప్పుడే చెప్తే. క్రియాపదాలు అన్నిటికీ ఉంటాయండి ఇవి అఖండ క్రియాపదాలు. ప్రతి క్రియాపదానికి ఉంటుందా? ప్రతిదానికి ఉండవు. ఇప్పుడు పఠతికి అఖండ క్రియాపదం అంటూ ఏముండదు. అదే అఖండ క్రియ. దానికి మరి ఇంకా పఠనం కరోతి అని చెప్పాలి కదా. బట్ పఠనం కరోతి అని చెప్పడం కంటే పఠతినే ఈజీ కదా మనకి. ఇవి ఎప్పుడు వస్తాయి? ఇవి ఎప్పుడు వస్తాయి అంటే ఇలాంటి కష్టమైన క్రియాపదాలకి మనం ఈజీ చేసుకోవడానికి. అదే ఉంది. నౌన్ ప్లస్ కరోతి ఫామ్ అన్నిటికీ ఉంటుంది. అయితే ఆ నౌన్ అనే దాన్ని వేరే ప్రత్యయం అంటారు. అది మళ్ళీ అదంతా సెపరేట్ స్టోరీ అది. బట్ దాని వరకు వెళ్లకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశాల మీకు ఇది ఎందుకు చెప్పారు? మళ్ళీ వస్తుంది. దీని గురించి డిస్కషన్ ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ పరిచయాలను శిక్షలను మళ్ళీ వస్తుంది. రైట్. మళ్ళీ వస్తుంది దీని గురించి చర్చ. అప్పుడు అసలు అది ఏమిటి ఫామ్ అనేది మనకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతం మనకు ఎందుకు చెప్పారు అంటే ఈ అధీతే, ఉపయుంక్తే, భుంక్తే, పిదధాతి ఇలాంటి కొన్ని వస్తాయి. ఇప్పుడు మీకు చెప్తాను వాక్యాలు. అవి వాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వెర్బ్స్ పఠతి, లిఖతి, చరతి, హసతి అన్నంత తేలిక కాదు అవి చెప్పటం. అలాంటి టైంలో అంత కష్టం పడకుండా మనం కొంచెం ఈజీ వేలో చెప్పుకుంటే కరోతి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. అన్నిటికీ నౌన్ ఫామ్ ఒకటే తీసుకుని కరోతి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కరోతికి సంబంధించిన కృతవాను, కృత్వ, లేకపోతే అకరోత్, లేకపోతే కరోతు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే రాసేసేయచ్చు వాక్యం. అందుకని చెప్పారు ప్రస్తుతం. ఓకేనా? ఇప్పుడు విక్రీణీతే అని ఉందండి. విక్రీణీతే ఆత్మనేపది. ఇప్పుడు దానికి సంబంధించిన మీరు చదువుకున్న 4 లకారాలు గుర్తుపెట్టుకోవడం తేలిక.
విక్రయణం అని ఒక్క మాట గుర్తుపెట్టుకుని విక్రయణం కరోతి, విక్రయణం అకరోత్, విక్రయణం కరోతు, విక్రయణం కృతవాన్, విక్రయణం కృత్వా ఆర్ విక్రయణం కరిష్యతి. ఇది గుర్తుపెట్టుకోవడం తేలిక, రైట్? కరోతితో గుర్తుపెట్టడం ఈజీ. ఈజీ కదా. వృత్తితోని గుర్తుపెట్టుకోవడం విక్రయణం అని ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అవును. అది అందుకని చెప్పారు ప్రవేశ లెవెల్లో ఇది ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం అది, రైట్? ఓకే. సో ఇప్పుడు చెప్పండి. నాకు నిన్న మనం చదువుకున్న వాక్యాల్లో 184 పేజీలో 10వ వాక్యము సహ ఉత్ప్రేక్షాం కరోతి ఉంది కదా, అంటే అతడు ఊహ చేస్తున్నాడు. మనకి మామూలుగా ఆత్మనేపదిలో అహం ఊహే, అదే ఊహై అని ఉంటుంది కదా, అది ఇది ఒక పదము, అదొక పదమా, లేకపోతే దానికి ఇది పదం రూపమా? ప్రేక్షతే అనేది కూడా ఉంది, ఊహతే అనే సినోనిమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక్క నిమిషం ఉండండి. ఊహ అనే దానికి 2 రకాలుగా చెప్పొచ్చు మనం. ఒక రకంగా అంటే ఇది నా ఎజంప్షన్ బేసిక్ గా. మామూలుగా మనం కళల్లో విహరిస్తూ ఏవో విహుస్తూ ఉండడం ఒక ఊహ. భవిష్యత్తులో జరగబోయేది ఊహించటం, ముందుగానే ఊహించటం జరిగిపోతుంది. ఇప్పుడు మనం వాతావరణాన్ని బట్టి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుంటారు కదా, వర్షం పడచ్చు. సో అది ఊహ, ఇట్స్ నాట్ 100% కరెక్ట్. బట్ ఏదో నేను గెస్ చేశాను, నేను అనుకున్నాను సుమా ఇలా జరుగుతుందని అంటాం. అంటే ఎక్కడో సెన్స్ ఏదో సెన్స్ మనకు చెప్తోంది. చిన్న ఒక దట్ ఈస్ కాల్డ్ ఉత్ప్రేక్ష. ఉత్ అంటే ఏంటి? పైకి లేవడము. ఈక్ష అంటే ఏంటి? చూడటం. ఈక్షతే అంటేను. సో అలాగ అంటే వీటన్నిటికీ ఏంటంటే చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి, అంతకుమించి ఏమీ లేదు. అంటే నేను ఇది రాసేటప్పుడు అనుకునేది ఏంటంటే అదే ఈజీగా గుర్తుంటుంది కదా దీనికంటే అనే డౌట్ వచ్చి అలాగా. అంటే ఇప్పుడు మీరు ఊహతే అనేది ఒక వెర్బ్ ఉంది, ఈక్షతే ఉంది. ఈక్షతేకి ఉత్ 2 ఉపసర్గలు చేరితే ఉత్ప్రేక్షతే అనేది ఇంకొక వెర్బ్. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే దాని యొక్క ఎంఫసిస్ ని ఎక్కడో పెంచడానికి వచ్చాయి ఇవన్నీ. సో అది గుర్తుపెట్టు. ఓకే, రైట్ రైట్. సో ఇప్పటికి ఈ షష్ఠీ విభక్తి అనే మాట గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాలు చెప్పే ముందర షష్ఠీ విభక్తి చెప్పాలి కాబట్టి, షష్ఠీ విభక్తి చెప్పుకుంటే కానీ రూపాలు తెలియవు కాబట్టి షష్ఠీ విభక్తి గురించి చెప్తారు. అన్నిటికంటే సింప్లెస్ట్ విభక్తి ఇప్పటి వరకు మీరు చదువుకున్న దానిలో వచ్చేది ప్రథమా విభక్తి తర్వాత షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అంటే వేరే ఏం లేదండి, షష్ఠీ సంబంధే అంటారు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మిగతా వాటిల్లోకి వీటికి అసలు పాపం దీనికి అసలు పోలికే లేదు, రూల్స్ కూడా అన్ని లేవు. ఒక సంబంధం, ఒక రిలేషన్ ఉండాలి. ఈ పుస్తకం ఉంది, ఇది ఎవరిది? నాదో, నీదో, వాడిదో, అతనిదో, ఆమెదో, లేకపోతే కృష్ణుడిదో, గోవిందుడిదో, ఎవరిదో చెప్పాలి. ఆ పుస్తకానికి ఆ తాలూకు వ్యక్తికి ఉన్న సంబంధం చెప్పు. షష్ఠి అంటే అంతే. ఈ ఇల్లు ఎవరిది? నాది. ఈ కారు ఎవరిది? మా ఎదురు వాళ్ళది. ఇది సో ఇది ఎవరికి సంబంధించినది? ఆ సంబంధం చెప్పేదే షష్ఠీ విభక్తి. అది కాకుండా కూడా షష్ఠి అనేది కొన్ని చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొక నియమం ఏంటి షష్ఠిలో? గ్రూప్ ఉండి గ్రూప్ లో వీళ్ళందరిలో మంచివాడు ఎవరు, ఈ విద్యార్థులందరిలో తెలివైన వాడు ఎవరు అని చెప్పాలనుకోండి, ఆ గ్రూప్ లో నుంచి ఒకటి గురించి, అంటే మనం సూపర్లేటివ్ డిగ్రీ చెప్తూ ఉంటాం కదా, గుడ్, బెటర్, బెస్ట్. హూ ఇస్ ద బెస్ట్ అమాంగ్ దీస్ థింగ్? ఇద్దరి మధ్యలో కంపారిజన్ చెప్పాలంటే ఏం చెప్పాం? కాళిదాస భవభూతే శ్రేష్ఠ పంచమి చెప్పాం. బట్ ఇక్కడ అందరిలోకి కవులందరిలో కాళిదాసు శ్రేష్ఠుడు అని చెప్పాలనుకోండి, కవీనాం అని చెప్పచ్చు. అంటే కవులలో శ్రేష్ఠుడు. కింకున్ యొక్క లోపల అన్నాం కదా. సో షష్ఠి వాడచ్చు, అట్లాంటి సందర్భాల్లో సప్తమి కూడా వాడచ్చు. సేమ్ కండిషన్ కి షష్ఠి సప్తమి రెండిటికి వాడడానికి అవకాశం ఉంది. ఓకే, సో బేసిక్ గా షష్ఠి విభక్తి సంబంధించి అంతకుమించి రూల్స్ లేవు. కాకపోతే వేరే ఉన్నాయి, బట్ సమయానుసారం అవి ఒక్కొక్కసారి ముందుకు వస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ మీకు తర్వాత ఇదే లెసన్ లో పూర్వం అనంతరం అని చెప్పి చెప్తారు. అవి వాడేటప్పుడు ఎట్లా వస్తాయనేది అప్పుడు చెప్తానన్నమాట. షష్ఠీ విభక్తి వాడతారు అపూర్వం అనంతరం చెప్పేటప్పుడు. బట్ ముందు రూపాలు తెలియాలి కదా దానికి సంబంధించి. సో బేసిక్ గా మీకు ఇచ్చింది షష్ఠీ విభక్తి నియమాలు కూడా వాళ్ళు కూడా రెండే ఇచ్చారు. మొత్తం వీళ్ళందరిలో అమాంగ్ గ్రూప్ అని చెప్పేటప్పుడు అసలు మెయిన్ది సంబంధం చెప్పారు. రాముడు ఎవరి కొడుకు? ఎవరికి సంబంధించిన వాడు? దశరథుని యొక్క కొడుకు.
లేదు సీత యొక్క భర్త, లేదు లక్ష్మణుడి యొక్క అన్నగారు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్. కౌసల్య అయోధ్య ఎవరి యొక్క రాజ్యము? దశరథుని యొక్క రాజ్యం, లేకపోతే ఇక్ష్వాకుల యొక్క రాజ్యం. ఇండియా భారతదేశం ఎవరి దేశము? మన అందరిది దేశం, మన అందరిది భారతదేశం. ఓకే, సంస్కృతము ఎవరి భాష? మన భాష. సో ఇలా ఎవరి అంటే ఓన్ చేసుకుంటాం. సో ఆ సంబంధం ఏదైతే చెప్తున్నామో దానికి షష్ఠి. ఎట్లా వస్తాయి రూపాలు? రామశబ్దం మొత్తం ఏంటండి? సరే, నాకు నారాయణరావు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు వినపడలేదు. నేను మ్యూట్ చేశాను, అందుకని నాకు తెలియదు. ఒక్క నిమిషం అండి. సో సంబంధం ఎలా చెప్తాము? రామశబ్దమే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటాం కాబట్టి ఒకసారి రామశబ్దం చెప్పుకుంటే రామ రామో రామాహ రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై రామాయ రామాభ్యాం రామేభ్య రామాత్ రామాభ్యాం రామేభ్య. నెక్స్ట్ వచ్చేది షష్ఠి. రామస్య రామయోః రామాణం అని వస్తుంది. రామస్య ఆస్య ఎక్కడొచ్చిందంటే అక్కడ షష్ఠి. కొన్ని 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 వాటికి రామస్య రామయోః రామాణం. ఓకే, రామాణం వస్తుంది. ఓకే, హరి శబ్దానికి వస్తే ఏమొస్తుంది? హరేః హర్యోః హరీణాం అని వస్తుంది. బేసిక్ గా ద్వివచనంలో షష్ఠికి సప్తమి కూడా యోహ అని వస్తూ ఉంటుంది. సో హరేః, హరేః మనకి మొన్న కూడా వచ్చింది. పంచమి విభక్తి ఏకవచనం కూడా హరేహేనే, షష్ఠి విభక్తి ఏకవచనం కూడా హరేహే ఉంటుంది. అయితే మరి ఎలా గుర్తించడం అంటే వాక్యాన్ని బట్టి గుర్తిస్తాం. ఓకే, వాక్యాన్ని బట్టి గుర్తిస్తాం అన్నమాట. సో హరేః హర్యోః హరీణాం అనేది మనకి హరి శబ్దం. గురోః గుర్వోః గురూణాం అనేది గురు శబ్దానికి. ఓకే, పితుః పిత్రోః పితృణాం. త్రూ దీర్ఘం ఉంటుంది. త్రూ దీర్ఘం ఎలా రాస్తాము అంటే రుకి ఇట్లా కిందకి 3 ఇలా రాస్తాం కదా. 3 రాయాలంటే నెంబర్ 3 ఇలా రాస్తాం. దాన్ని తిరగేసి దాన్ని కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది రాస్తే త్రూ అని వస్తుంది. ఉంది, అది కూడా ఉంది సంస్కృతంలో, త్రూ అని ఉంటుంది. సో పితుః పిత్రోః పితృణాం అని వస్తుంది. పుంలింగ పదాలు. స్త్రీలింగ పదాలు రమా శబ్దంకి వచ్చేసరికి రమా రమే రమాః రమాం రమే రమాః రమయా రమాభ్యాం రమాభిః రమాయై రమాభ్యాం రమాభ్యః రమాయాః రమాభ్యాం రమాభ్యః రమాయాః రమయోః రమాణాం. రామాణాంకి రమాణాంకి ఒకటే వస్తుంది, ఒక దీర్ఘం తేడా, బట్ గుర్తుపెట్టుకోవాలి అది. సో రమాయాః రమయోః రమాణాం అనేది రమా శబ్దానికి వస్తుంది. రమాయాః. పంచమి కూడా రమాయాహే ఉంటుంది, ఏకవచనం. షష్ఠి కూడా రమాయాహే ఉంటుంది. ఓకే, అలాగే గౌరీ శబ్దం ఆర్ నదీ శబ్దం ఏదైనా సరే ఏమొస్తుంది? గౌర్యాః అదే ఉంటుంది. పంచమి షష్ఠికి ఒకటే ఉంటుంది. గౌర్యాః గౌర్యోః గౌరీణాం. జస్ట్ లైక్ హరి లాగానే వస్తుంది. అక్కడ హరే వస్తుంది, ఇక్కడ గౌర్యాః వస్తుంది. గౌర్యాః గౌర్యోః గౌరీణాం అని వస్తుంది. ఇదే నెక్స్ట్ ఏమొస్తుంది? మతి శబ్దం మతేహ వస్తుంది, మత్యాహ కూడా వస్తుంది. ఓకే, మత్యోః మతీనాం అని వస్తుంది. మతీనాం. ఓకే, నెక్స్ట్ ఇంకేసే ధేను. ధేన్వాహ ధేన్వోహ ధేనూనాం అని వస్తుంది. ఇంకేమి ఇచ్చారో మీకు ఇక్కడ? అవే ఇచ్చారు. మాతృ శబ్దం కూడా సేమ్ పితృ శబ్దంలానే వస్తుంది. మాతుః మాత్రోహ మాతృణాం అని వస్తుంది. నపుంసకలింగం అన్ని కూడా పుంలింగంలానే ఉంటాయి కాబట్టి మీరు వన శబ్దం తీసుకున్న వనస్య అదేంటి వనస్య వనయోహ వనానాం అని వస్తుంది. జ్ఞానస్య జ్ఞానయోహ జ్ఞానానాం లాగా. ఇంకేమి ఇచ్చారు? దధి శబ్దం దధ్నః దధ్నోహ దధీనాం అని వస్తుంది, దధ్నాం అని వస్తుంది. వారి. ఓకే, మధు శబ్దం కూడా అంతే. మధునః మధునోహ మధునాం అని వస్తుంది. మధునా. వారి ఇవ్వలేదు వీళ్ళు, బట్ వారికి కూడా అంతే. ఏమొస్తుంది? వారికి హరిశబ్దంలా వస్తుంది.
వారిణః వారిణః అని వస్తుంది ఆడ, కాకపోతే వారిణః వారిణోః వారీణాం అని వస్తుంది. ఓకే, ఇప్పుడు విభక్తులు చూసుకోవడం ఎలా చూసుకోవాలనేది తెలిసింది కాబట్టి రూపాలు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రూపాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది గుర్తుపెట్టు. రైట్, సో అవి వచ్చినాయి. ఇంకపోతే మన తద్ ఏ తద్దులో 3 లింగాలకి ఎట్లా వస్తాయి. తస్య తయోః తేషాం అనేది పుంలింగం నపుంసక లింగంలో వస్తుంది తత్శబ్దానికి. తస్య తయోః తేషాం, ఏతస్య ఏతయోః ఏతేషాం, పుంలింగం నపుంసక లింగం రెండిట్లోనూ అట్లాగే వస్తాయి. కస్య కయోః కేషాం కిం శబ్దం. ఓకే, తస్య తత్ కిమ్ ఏతత్ 3 చెప్పుకోవాలి కదా, సో అవి వస్తాయి. స్త్రీలింగంలో మళ్ళీ రమాశబ్దంలా వస్తుంది. తస్యాహ తయోః తాసాం వస్తుంది. పుంలింగంలోనూ స్త్రీలింగం తయోః ఉంటుంది, కానీ అక్కడ వాక్యాన్ని బట్టి అది పుంలింగమా స్త్రీలింగమా నిర్ధారిస్తుంది. ఓకే, సో తస్యాహ తయోః తాసాం అని వస్తుంది. అలాగే ఏతస్యాహ ఏతయోః ఏతాసాం అని, ఏతేషాం అని ఉంటే పుంలింగం, ఏతాసాం అని ఉంటే స్త్రీలింగం. కస్యాహ కయోః కాసాం స్త్రీలింగంలో కిం శబ్దం. మరి దీనికి వచ్చరికి ఇది తెలుస్తుంది చాలా మందికి. అస్మత్ శబ్దం నేను నాకు అని చెప్పడానికి నా యొక్క, మమ ఆవయోః అస్మాకం, ఈ మమ అస్మాకం బాగా తెలిసి ఉండాలి అందరికి. మమ ఆవయోః అస్మాకం. అలాగే తవ యువయోః యుష్మాకం, యుష్మత్ శబ్దాన్ని. తవ తే కూడా అనొచ్చు, తవ తే రెండు ఉంటాయి. ఆవయోః యుష్మాకం. ఓకే, తవ ఆవయోః యుష్మాకం. భవత్ శబ్దానికి వస్తే ఎలా వస్తాయి. భవాన్ పుంలింగంలో ఎలా వస్తుంది. భవతః భవతోః భవతాం అని, మీ యొక్క అనాలంటే భవతః. అలాగే స్త్రీలింగంలో చెప్పాలంటే భవత్యాహ, అది గౌరీలాగా వస్తుంది కాబట్టి భవత్యాహ భవత్యోః భవతీనాం అని వస్తుంది. గౌరీనాం లాగా భవతీనాం అని వస్తుంది. ఎస్ పురుషోత్తం గారు చెప్పండి సార్. ఇందాక యుష్మత్ శబ్దము యువయోః కదా, అవయోః అన్నారు మీరు. యువయోః సార్, తవ యువయోః యుష్మాకం. కరెక్ట్. ఓకే, తవ యువయోః యుష్మాకం. రైట్, సో అవైనాయి. సో ఇప్పుడు వాక్యాలు చూద్దాం, పట్టండి. ఇంకేమైనా ఇచ్చారా? మమ అస్మాకం ఈ రెండు బాగా ఎక్కువ విన్నాను, కానీ అస్మాకం ఎక్కడ ఉపయోగిస్తారు? అవును, మమ అస్మాకం మీరు శిబిరంలో కూడా బాగా వాడతారు. ఏతత్ మమ పుస్తకం అనుకుంటూ. అస్మాకం ఎక్కడ ఉపయోగిస్తారో తెలియదు. అస్మాకం అంటే అస్మాకం మీరు ఎప్పుడు వాడలేదా? అస్మాకం సో అస్మాకం అనేది చెప్పండి. భవతః కి చెప్పరా ఒకసారి. నేను భవత్ శబ్దం మొత్తం రూపాలు కూడా పంపించేస్తాను, పుంలింగంది స్త్రీలింగంది పంపిస్తాను, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అటు ఇటు మిస్ అవ్వకుండా నేను పంపిస్తాను భవత్ శబ్ద రూపాలు. ప్రస్తుతానికి చెప్తాను. భవతః అది ఎలా వస్తుందంటే మొత్తం శబ్దం అసలు పుంలింగ శబ్దము భవాన్ భవంతౌ భవంతః, భవంతం భవంతౌ భవతః, భవతా భవద్భ్యాం భవద్భిః, భవతే భవద్భ్యాం భవద్భ్యః, భవతః భవద్భ్యాం భవద్భ్యః, భవతః భవతోః భవతాం, భవతి భవతోః భవత్సు అని వస్తుంది. అది నేను పంపిస్తాను మళ్ళీ. భవతీ శబ్దం మాత్రం స్త్రీలింగంలో గౌరీలానే ఉంటుంది మొత్తం, బట్ అయినా నేను పంపిస్తాను. ఓకే, రాసుకోగలను, నేను పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. వెనకాల ఇందులో ఉన్నాయి మేడం, వెనకాల ఈ వచనాలలో ఉన్నాయి భవతి శబ్దం. భవతి శబ్దం రాదే నాకు తెలిసి. మా కొత్త పుస్తకంలో మా పుస్తకంలో వచ్చింది. నా పుస్తకంలో లేవే, భవతి శబ్దానికి లేదు. ఎన్నో పేజీలో ఉంది మీ పుస్తకంలో? వెనకాల మాకు ఇక్కడ క్రియాపదాని అతః ధాతురూపాని క్రియాపదాని పు సప్తమ్య పరస్మైపది వర్తమాన లట్. బాబోయ్ అది కాదండి, ఏమండి అది విభక్తులు ఏమండి అవి ధాతువులు.
పరస్మైపది అని విభక్తులు కాదు అనుకుంటే అంటే అవి ధాతువులు అని ఈ పాటికి తెలియాలి. మీకు లట్లకారాలు లకారాలు అవన్నీ ఉండేవి ధాతువులకి అంటే verbs కి. మీరు చెప్పుకునే విభక్తులు ఉండేది nouns కి. మీరు చెప్పుకునే విభక్తులు విభక్తులు అన్ని నామవాచకాలకి ఆర్ సర్వనామాలకి మాత్రమే ఉంటాయనండి విభక్తులు. అవును. క్రియాపదాలకే లకారాలు ఉంటాయి. క్రియాపదాలకు విభక్తులు ఉండవు, వీటికి లకారాలు ఉండవు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అక్కడ ఇచ్చింది ఏంటి? భవతి భవతః భవంతి. అవి ఏమిటది? పఠతి పఠతః పఠంతి లాంటివి అవి. అవి క్రియాపదాలు. అవి శబ్ద రూపాల్లో ఉన్నాయా? మీకు ఎక్కడైనా విభక్తులు ఇచ్చారా అక్కడ? ఏకవచనం ద్వివచనం బహువచనం అయితే ఇచ్చారు కానీ అవి ఉంటాయి. ఎక్కడ ఉన్నాయని ఉంటాయి. లకారాలకి ఉంటాయి, శబ్ద రూపాలకి ఉంటాయి. బట్ మీకు అక్కడ ఇచ్చారా? మీకు విభక్తులు ఇచ్చారా? అక్కడ 3 టేబుల్స్ ఇచ్చారు. 3 మరి అది మీరు ఆ టేబుల్స్ వేరు. అక్కడ క్లియర్ గా రాస్తారు కదా, లట్టు లిట్టు లుట్టు అనుకుంటూ రాసినప్పుడు మనం అది ఈ స్టేజ్ కి వచ్చాక అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్రియాపదాలు డిఫరెంట్. క్రియాపదాలకే లకారాలు ఉంటాయి. అంటే టెన్స్లు ఉంటాయి క్రియాపదాలకి. టెన్సెస్ ఉండేది వెర్బ్స్ కి, ప్రిపోజిషన్స్ ఉండేది నామవాచకాలకి, నౌన్స్ కి. అది గుర్తుపెట్టుకోండి. రైట్? షష్ఠీ విభక్తి వాక్యాలు తీయండి. 187. సూర్యస్య ఉదయః భవతి. సూర్యుని యొక్క ఉదయము అవుతున్నది అని చెప్పటం అక్కడ. సూర్యుని యొక్క ఉదయము, సూర్యస్య రామశబ్దం లాగానే సూర్యస్య సూర్యయోః సూర్యాణం అవుతుంది. అక్కడ విభక్తులు మనకి సూర్యులు అని చెప్పం కాబట్టి కానీ, బట్ సూర్యస్య. నద్యాః జలం ప్రవహతి. నది యొక్క జలము ప్రవహిస్తున్నది. సో నద్యాః షష్ఠీ విభక్తి ఏకవచనం స్త్రీలింగం కాబట్టి నద్యాః నద్యోః నదీనాం అని వస్తుంది దానికి బహువచనంగా వచ్చేసరికి. అలాగే తరోః పర్ణాని దీర్ఘాణి. తరుహు అంటే చెట్టు. తరుహు గురు శబ్దంలా ఉంటుంది, పుంలింగ శబ్దం, గురు శబ్దంలా ఉంటుంది కాబట్టి గురోహ గురువోహ గురువునాం లాగా తరోహ తర్వోహ తరుణాం అని వస్తుంది. తరవోహ అని కూడా రాస్తాను. గురు తరవోహన కూడా రాస్తాను. చోట్ల చూశాను నేను, 1-2 చోట్ల. మరి అది కరెక్ట్ తప్ప తెలియదు కానీ. సో తరోహ చెట్టు యొక్క ఆకులు పొడవైనవి. దీర్ఘాణి అంటే పొడుగ్గా ఉన్నాయని అర్థం. గురోహ పుత్ర పఠతి. ఇది డైరెక్ట్ గా గురోహే ఉంది కాబట్టి గురోహ గురువోహ గురువునాం చదువుతున్నాడు. గురోహ పుత్ర. అక్కడ పుత్రుడికి గురువుకి సంబంధం. ఇక్కడ ఉన్నది 2 నియమాలు కదా, అన్ని సంబంధము లేకపోతే గ్రూప్ లోంచి ఒకటి సెపరేట్ చేసి చెప్పేది. సో అవి ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ రిలేటెడ్ గా రిలేషన్ చెప్పేవే అన్నమాట ఇవన్నీ కూడా. చంద్రికాయాః ధవళత శోభతే. చంద్రిక అంటే మనం చెప్పుకున్నాం వెన్నెల అని. వెన్నెల యొక్క ధవళత అంటే తెల్లదనము. తెల్లదనము అంటే వైట్నెస్ అంటాం మనం, అదనమాట. చంద్రిక యొక్క తెల్లదనము ప్రకాశిస్తుంది అంటే వెన్నెల తెల్లగా ప్రకాశిస్తోంది అని అర్థం. సో ధవళత అంటే తెల్ల. ఏంటండి? చంద్రిక స్త్రీలింగం కాదు. చంద్రికయో. చాలా మంది చేసే తప్పు ఏంటంటే రమాయాహ రమయోహ రమాణం అని రాసేట రమయోహకి రమాయోహ అంటూ ఉంటారు. కాదు, రమాయాహ దీర్ఘం ఉంటుంది, రమయోహ అని చెప్పాలి. అక్కడ దీర్ఘం, మాకి దీర్ఘం ఉండదు. అట్లాగే చంద్రికాయాహ చంద్రికయోహ ద్వివచనాన్ని. చంద్రికాయాహ చంద్రికయోహ చంద్రికానాం అని వస్తుంది అనమాట. షష్ఠీ విభక్తి బహువచనం. బుద్ధేః తీక్ష్ణతాం పశ్య. బుద్ధి స్త్రీలింగ శబ్దం. మతేహ లాగానే బుద్ధేః అని వస్తుంది. బుద్ధ్యాహ కూడా ఉంటుంది. బుద్ధేః అంటే తీక్ష్ణత అంటే షార్ప్నెస్. ఓకే, ఆ చురుకుదనాన్ని, దాన్ని తీక్ష్ణత అంటారు. సో బుద్ధేః తీక్ష్ణతాం పశ్య. బుద్ధేః బుద్ధ్యోః మత్యోః అని చెప్పుకున్నాము. బుద్ధ్యోః బుద్ధీనాం. ఆ బుద్ధీనాం అనే మాట వాడాల్సినంత అవసరం మనకి ఎప్పుడు రాదు. అన్నిటికీ బహువచనం వాడం కదా, కొన్నిటికే వాడుతూ. అగ్నేః జ్వాల రక్త. రక్త అంటే ఎరుపు వర్ణం. సో ఇక్కడ జ్వాల వచ్చింది కాబట్టి స్త్రీలింగం రక్త అని ఇచ్చారు. సో అగ్ని యొక్క జ్వాల ఎర్రగా ఉన్నది. ఆ జ్వాల అంటే సిక్కలు వస్తాయి కదా ముందుకి. సో అట్లా అదనమాట. అగ్నేః అగ్నిః హరిః లాగా వస్తుంది.
సో హరేహ లాగా అగ్నేహ, అగ్నయోః, అగ్నీనాం. నెక్స్ట్ అతిథే ఆగమనం భవతి. అతిథి యొక్క రాక అవుచున్నది. ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ కష్టం. అతిథులు వస్తున్నారు అనే చెప్తాం మనం, అదే అతిథి వస్తున్నాడు అని చెప్తాం. కానీ అతిథి ఆగచ్చతి అని తెలుగు సంస్కృతంలో కూడా చెప్పొచ్చు, కానీ దాన్నే ఇంకో రకంగా ఏం చెప్తున్నారు, అతిథే ఆగమనం భవతి అని. దాంట్లో సంస్కృతంలో చాలా హాయిగా ఉంటుంది అది వినడానికి. తెలుగులో అతిథి యొక్క రాక అగుచున్నది అంటే ఏమన్నా బాగుందో వినడానికి, ఎందుకంటే మనకు ఆ తెలుగులో ప్రాక్టీస్ లేదు అలా, బట్ సంస్కృతంలో అలాంటి ప్రాక్టీస్ ఉంది. సో అతిథే ఆగమనం భవతి. అతిథి హరిశబ్దం లాగానే అతిథే, అతిథ్యోః, అతిథీనాం అని వస్తుంది. ఓకే, అతిథి ద్వివచనం పెద్దగా వాడంగానే అతిథీనాం అనేది వాడడానికి అవకాశం, అతిథులు అని బహువచనంలో వాడతాం కాబట్టి అది పనికొస్తుంది. ఏతాని నారీణాం ఆభరణాని. ఇవి స్త్రీల యొక్క ఆభరణాలు. నారీ గౌరీలానే వస్తుంది. నార్యాః నార్యోః నారీణాం, నార్యాః నార్యోః నారీణాం. బంధూనాం గృహాణి విశాలాని. బంధువుల యొక్క గృహములు చాలా, ఇళ్ళన్నీ చాలా పెద్దగా ఉన్నాయట, విశాలంగా. గృహాణి విశాలాని. బంధూనాం, బంధుః ఉకారాంత శబ్దం, సో గురు శబ్దంలా వస్తుంది. బంధోః, బంధవోః, బంధోః, బంధూనాం. బంధోః గురోః వచ్చినట్టుగానే బంధోః, బంధూనాం. అలాగే జనాః రవేః ఉదయం పశ్యంతి. పైనేమో సూర్యస్య ఉదయః అన్నారు. సేమ్ అదే సూర్యుడికి సినోనిమ్ ఉంది కదా రవిహి, అదేమో ఇకారాంతం. సో రవిహి అనేది హరిహి లాగా వస్తుంది. సో రవేహ ఉదయం పశ్యంతి. జనులు రవి యొక్క అంటే సూర్యుని యొక్క ఉదయమును చూస్తున్నారు. సో రవేహ, హరేహ హరీణాం లాగా రవేహ రవీణాం, కవేహ కవీనాం, కపేహ కపీనాం అన్ని అట్లాగే వస్తాయి. ఓకే, దేవానాం గురుః బృహస్పతి. ఇది అందరికీ తెలుసు కదండి. దేవతల యొక్క గురువు బృహస్పతి. దేవానాం, దేవః పుంలింగ శబ్దం కదా, రామశబ్దంలా వస్తుంది. సో దేవస్య దేవానాం బహువచనం. దేవస్య దేవయోః దేవానాం. శుక్రాచార్యస్య శిష్యాః అసురాః. దేవతల గురువు బృహస్పతి అని చెప్పారు. శుక్రాచార్యుని శిష్యులు, శుక్రాచార్యుని యొక్క శిష్యులు రాక్షసులు. సో శుక్రాచార్య రామశబ్దంలానే వస్తుంది కాబట్టి శుక్రాచార్యస్య. దీనికి బహువచనం మనకు వద్దులండి, ఒక శుక్రాచార్యునే భరించలేదు, ఇంక ఇంతమంది శుక్రాచార్యులు మనకెందుకు కదా, ఉంటుంది కానీ ప్రస్తుతం ఒక శుక్రాచార్య. ఇది చూడండి, వాప్యాహ జలం శీతలం. వాపీ, వాపీ అంటే నది ఆర్ గౌరీ అలా వస్తుంది. సో వాప్యాహ వాపీనాం, బావులు చెప్తున్నారు. వాపి అంటే బావి, కూపి అన్నా కూడా సీసా అనుకుంటా. కూపి అంటే కూపహ అంటే బావి. మళ్ళీ కూపహ ఆర్ వాపి. కూపహ పుంలింగం, వాపి స్త్రీలింగం. సో వాపి అనేది బావి. సో వాప్యాహ వాపీనాం. ఉష్ణోదకస్య పానం ఆరోగ్యాయ అంటే ఆరోగ్యాయ భవతి అని చెప్పుకోవడం అన్నమాట. ఉష్ణోదకస్య వేడి నీటి యొక్క త్రాగుట అనేది, పానం త్రాగుట అంటే త్రాగటం, ఆరోగ్యం. మనం ఏం చెప్తాం, వేడి నీళ్లు తాగడం అని తెలుగులో మామూలుగా చెప్తాం, కానీ సంస్కృతంలో వేడి నీళ్ళ యొక్క పానము అని చెప్పుకోవడం అనమాట. ఆ తాగడము, వాటి యొక్క తాగడము అనే క్రియ అని చెప్పటం. ఓకే, సో ఉష్ణోదకం అనేది నపుంసకలింగం, దానికి కూడా అది అన్ని పుంలింగంలానే ఉంటాయి కాబట్టి ఉష్ణోదకస్య. పాండోః పుత్రః ధర్మరాజః. పాండుః గురుః, పాండోః గురోః పాండోః. ఓకే, పాండోః పుత్రః. పేర్లున్న చోట నేను బహువచనం చెప్పట్లేదు, ఎందుకంటే పేర్లున్న ప్రాపర్ నౌన్స్ కి బహువచనం అక్కర్లేదు కదా మనకు బేసిక్ గా, అందుకని. కుంత్యాః పుత్రః కర్ణః. కుంతి గౌరీ, సో కుంత్యాః. గిరీణాం శిఖరాణి రమ్యాణి. రమ్యం అంటే అందమైనది అని అర్థం. సో పర్వతముల యొక్క శిఖరములు అందముగా ఉన్నవి. సో గిరీణాం, గిరిహి హరిహి. సో హరేహ హరీణాం లాగా గిరేహ గిరీణాం వస్తుంది. సో గిరీణాం బహువచనం వచ్చింది. కవేహ పద్యాని రమణీయాని. కవి యొక్క పద్యములు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. సో కవిహి ఇందాకే చెప్పాం హరిహి లాగా వస్తుందని. సో కవేహే కవీనాం బహువచనం వస్తుంది. ఓకే, అభిమన్యోః పౌత్రః జనమేజయః.
ఏంలే సంబంధాలు చెప్పాలంటే ఏం చెప్పాలి? వాళ్ళ పుత్రుడు, వీళ్ళ పౌత్రుడు, వీళ్ళ ఇంకొకడు, వీళ్ళ భర్త, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ నాన్న ఇలాగే చెప్తారు కదా! అందుకని చెప్తున్నారు. అభిమన్యుని యొక్క పౌత్రుడు జనమేజయుడు. పౌత్రుడు అంటే పుత్రుని యొక్క పుత్రుడు పౌత్రుడు. చాలా మందికి తెలుసు కదా ఆ విషయం. సో, మనవడు జనమేజయుడు. సో, అభిమన్యుః గురుః. మీకు ముందర ఎంత పదమైనా ఉండనివ్వండి. బట్ చివరికి వచ్చేదేంటి? అభిమన్యు. ఉకారాంతమే వస్తుంది. అంటే మనం గురువుని గుర్తుపెట్టుకుంటే చాలు. అభిమన్యోః గురోః లాగా అభిమన్యోః. ఓకే. పార్వత్యాః పుత్రః ఇంక అన్ని అలాగే వస్తున్నాయి. గణపతి. పార్వతీదేవి యొక్క పుత్రుడు గణపతి. పార్వతీ, గౌరీ ఈకారాంతం కాబట్టి పార్వత్యాః. గణపతేః చత్వారః హస్తాః. ఇప్పుడు గణపతికి 4 చేతులు ఉన్నాయి. ఆవు వ్యాసం రాసినట్లేదు మనకి. అట్లాగే ఉంది కదా సేమ్. ఆ గణపతేః చత్వారః హస్తాః. చత్వారః అంటే నంబర్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే మీకు ఇది వచ్చి ఉండదు బహుశాను. ఎస్ చెప్పుకున్నప్పుడు ఇంకా అప్పుడు రాలేదు. సో చత్వారః అంటే పుంలింగంలో వస్తుంది అది. సో హస్తాః 4 చేతులు ఉన్నాయి. ఎవరికి? గణపతే. గణపతి హరేహ్ లాగానే వస్తుంది. పతి శబ్దం ఉందిగా మీకు పుస్తకంలో, పతిలాగా వస్తుంది. ఓకే. పాండవ అక్కడ వరకు అన్ని రిలేషనేనండి చెప్పింది. రిలేషన్ సంబంధము అని చెప్పే వాక్యాలే షష్ఠీ విభక్తికి అన్ని. తర్వాత వచ్చేవి 3 గ్రూప్ లో సమూహంలో ఒకరిని గురించి చెప్పేటప్పుడు. పాండవానాం ధర్మరాజ శ్రేష్ఠ. ఇప్పుడు పాండవుల మొత్తం అందరిలో అదే ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరిలో కంపారిజన్ అయితే పంచమి చెప్పాలి. ఇక్కడ అందరూ గ్రూప్ 5గురిలో చెప్తున్నారు కాబట్టి పాండవానాం అని చెప్పి చెప్పాలి. పాండవః అనేది అకారాంత శబ్దం. సో దానికి ఏమొస్తుంది? పాండవస్య, పాండవోః, పాండవానాం అని వస్తుంది. సో పాండవానాం వాళ్ళలో ధర్మరాజుడు శ్రేష్ఠుడు. తర్వాత ఛాత్రాణం బాలికాః బుద్ధిమత్యః. విద్యార్థులలో బాలికలు బుద్ధిమంతులుట. ఓకే. ఛాత్రాణం అంటే అందరినీ కలిపి చెప్పారు పుంలింగ శబ్దంలోనే, రామ శబ్దంలోనే. ఛాత్రస్య ఛాత్రాణం. ఇక్కడ బుద్ధిమత్య ఉంది కదా, బుద్ధిమతి. ఆడపిల్లలని చెప్తున్నారు కాబట్టి బుద్ధిమతి శబ్దానికి బహువచనం బుద్ధిమత్య. బుద్ధిమాన్ అంటే పుంలింగం. బుద్ధిమాన్ అన్నారు అనుకోండి అప్పుడు భవాన్ లాగా వస్తుంది. ఓకే. భవాన్, బుద్ధిమాన్, బుద్ధిమంతో, బుద్ధిమంత అని అలా వస్తుంది. కానీ ఇక్కడ స్త్రీలింగం చెప్పారు కాబట్టి బుద్ధిమతికి బుద్ధిమత్య వచ్చింది బహువచనం. వృక్షాణం నారికేళ శ్రేష్ఠ. చెట్లను కల్పవృక్షం అంటారు కదా యూజువల్ గా మన భాషలో. అది కొబ్బరి చెట్టు చిన్నప్పుడు ఎప్పుడో వ్యాసం రాయమన్నప్పుడు రాస్తాం అట్లాంటిది. సో నారికేళ అంటే కొబ్బరి చెట్టు శ్రేష్టమైనది. వృక్షాణం రామాణం లాగానే వృక్ష శబ్దానికి వృక్షస్య వృక్షాణం. అర్థమైందా? షష్ఠీ విభక్తికి అంతే. అన్నిటికంటే సింప్లెస్ట్ విభక్తి షష్ఠి. పాప రూపాలు గుర్తుపెట్టుకుంటే చాలు, పెద్ద వేరే కష్టపడక్కర్లా షష్ఠీకి. క్లియర్? ఎస్ క్లియర్ మేడం. ఎస్. ఇప్పుడు కానీ ఒకే ఒక డౌట్ ఏంటంటే మేడం, మీరు పతిను హరి రెండు కూడా పుల్లింగ శబ్దాలే. అవును. పతి హరి రెండు ఒకే మాదిరిగా ఉంటాయి. బట్ దీంట్లో పతిలో ఏమో పత్యుహు అని చెప్తున్నారు. పత్యుహు దాంట్లో హరే అని ఉంటుందండి. అది అది ఈ రెండు అయితే గుర్తు పెట్టించుకుంటాం. బండ గుర్తులు ఏవో పెట్టుకుంటానండి మాకు తోచినట్లు. కానీ ఈ పరిస్థితి ఇంకో వేరే పదాల్లో ఎక్కడైనా వస్తుందా? ఛాన్సెస్ ఉంటాయండి, చాలా చోట్ల ఛాన్సెస్ ఉంటాయి అట్లాగా. ఇప్పుడు అలా చూసుకుంటే మతిహి కూడా హరిహి లానే వినపడుతుంది, కానీ మతి స్త్రీలింగం అయిపోయింది. మీకు ఇంకోటి చెప్పనా? మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేస్తే మీరు పత్యుహు మామూలు పతి శబ్దానికి పత్యుహు ఉందా మనకి? కానీ ఇప్పుడే చదివాం వాక్యం గణపతేహే అని చదివాం. అవునండి. అది హరి శబ్దం. అది ఎందుకు చదివాం? గణపతి మగవాడు కాబట్టి. మరి పతి కూడా మగవాడు కాదేంటండి? పతి ఇదేంటండి కొత్త రోజు పెట్టేశారు మీరు. అటు తిరిగి మొత్తానికి మోసం వచ్చేట్టుంది. అట్లా కాదు సార్, కాదు. కొన్ని రూల్స్ ఎందుకుంటాయో అనేది అష్టాధ్యాయి మొత్తం చేసి చదివి బాగా కూలంకషంగా గ్రామర్ తెలిస్తే గాని తెలియవు సార్.
అంతవరకు ఏంటంటే అవునవును. ఓహో ఇందాక మనం శ్రు ఎలా నేర్చుకున్నామో అలా తెలుసుకోవడం. ఇక్కడ మీకు చిన్నది అలా చెప్తాను. నేర్చుకుంటే బెస్ట్. మీకు అందుకనే ఇకారాంతం హరిహి ఒక్కటే ఇచ్చి ఆపకుండా మళ్ళీ పతిహి ఎందుకు ఇచ్చారంటే అది డిఫరెంట్ కాబట్టే ఇచ్చారు. అలాగే మేడం నాకు ఒక గణపతిహిలో పతున్నాడు కదా, గణపతిహిలో పతున్నాడు కదా అని చెప్పి గణపతి కూడా గణపత్యుహు అని రాస్తే తప్పు. అదేనండి కరెక్ట్. ఇప్పుడు పతిహి అనేది సెపరేట్ గా భర్త అనే అర్థంలో పతిహి అని సింపుల్ గా అంటే ముందర తోకలేం లేకుండా ముందర ఓన్లీ పతిహి అని వచ్చినప్పుడు ఇలాగే వస్తుంది. పతి శబ్దం మనకి పుస్తకంలో ఇచ్చినట్టుగా. అదే గణపతిహి, రమాపతిహి, తిరుపతి ఇట్లాంటివి వస్తాయి చూడండి. విశ్వపతి ఇలా విశ్వపతి. ఏవైనా యాడ్ అయితే పతికి ముందర ఇంకేదైనా ఎడిషన్స్ వస్తే అది హరిశబ్దంలా వస్తుంది. చూడండి మీకు హరేహ్ లాగా గణపతేహ్ వచ్చింది. అవునండి. ఇది ఎందుకు వస్తుంది అంటే అవునండి. ఇది కూడా ఇలాగే డౌట్ వస్తే ఎందుకు ఇట్లా వచ్చింది అని అడిగితే నాకు చెప్పిన విషయం అది. పతి శబ్దం ఇండివిజువల్ గా పతిహి అని వచ్చినప్పుడు ఇట్లాగే వస్తుంది. పత్యుహు ఇట్లాగే వస్తుంది. ఎప్పుడైతే దానికి ముందర ఇంకేదైనా యాడ్ అయ్యిందో ఇదిగో పైలాగా వస్తుంది అని ఒక వాదన ఉందండి. రెండో వాదన ఇప్పుడు సీతాయాహ పతయే నమః అన్నారు కదా, మరి పతయే అని ఉంది ఇక్కడ పత్యే అని ఉంది కదా అని కొంతమంది అంటారు చతుర్థి విభక్తి. అలా కూడా రాయొచ్చని అన్నారు కదా మీరు. నేను చెప్పలేదు ఏమి. నేను అసలు నా మీరు విశేష టిప్పణీలు మతియే ఏమి ఉండవు. మతయే మతి మీరు అన్నారండి శబ్దానికి ఒక అది దగ్గర. అది మతికి. ఓకే ఓకే బట్ ఓకే. దీనికి కూడా అలాంటిదే ఉందన్నమాట. పతి శబ్దానికి కూడా పత్యే రాసినట్టుగా పతయే పతయే. రాయొచ్చు అనేది ఒకళ్ళు ఎవరో చెప్పారు నాకు. సో ఇవి ఇప్పుడు రామాయ రామభద్రాయ శ్లోకం అయితే మనం చెప్పింది కాదు కదా సార్, ఎప్పటి నుంచో ఆర్షధర్మ ఋషులు చెప్పినప్పటి నుంచి వస్తున్నది అది. సో దాంట్లో అలా అది రాశారు కరెక్ట్ అంటే అంతే. అది కూడా కరెక్ట్ ఫామే కదా. అంతే అంతే అంతే. అలా తెలుసుకుని గుర్తుపెట్టుకోవడమే. కొన్నిటికి దీనికి ఏమంటారంటే కొన్నిటికి వాదాలు వాగ్వివాదాలు జరగవు. అంత వాదించేంత నాలెడ్జ్ మనకు లేదు అది చెప్పొచ్చు. ఓకే. సో అందుకని మేడం అలా ఒక గుర్తుపెట్టుకోండి. చిన్న ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంది ఇవాళ చిన్న శ్రు డౌట్ తెలుసు. చెప్పండి సార్. చిన్న డౌట్ ఒకటి, అంటే దీనికి సంబంధం లేకుండా పరీక్షకు సంబంధమైనది. అది ఇప్పుడు తర్వాత. ఈ అది విభక్తులు తర్వాత. ఉన్నాయి కదా, సార్ ఒక్క నిమిషం అది తర్వాత. ముందు సబ్జెక్ట్ అయిపోనియండి. ఓకే ఓకే తర్వాత మళ్ళీ చెప్తాం. రైట్. ఈ టాపిక్ అయ్యాక చెప్తాం. సోమా చెప్పండి. ఇప్పుడు మనకి 12th సెంటెన్స్ నుంచి ఆల్మోస్ట్ 24th సెంటెన్స్ దాకా చాలా వాటిల్లో వర్బ్ ఏ ఏ వర్డ్ అంటే ఇంప్లిసిట్ గా తీసుకుంటామండి వర్బ్. అస్తి ఆర్ భవతి మీరు చెప్తే మీరు చూడండి. బృహస్పతి అని ఉంది కదా, అదొకటే ఏంటి పైన కూడా చూడండి చెప్తా నేను ఎక్కడంటే 7వ సెంటెన్స్ జ్వాల రక్త అన్నాం కదా, రక్త భవతి అని తీసుకోవాలి దాన్ని. ఓకే. అలాగా అస్థి భవతి, అస్థికి ప్లూరల్ ఉందనుకోండి సంతి భవంతి ఇలాంటివే అక్కడ యాప్ట్ గా ఉండేవేవో ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇది ఉంటాయి. మామూలుగా జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం ఉన్నాయని కాకుండా జనరల్ గా ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి అని జనరలైజ్ చేసేటప్పుడు భవంతి అని చెప్పడం అనేది సంప్రదాయం. సహ బాలక అంటే అక్కడ వెర్బ్ లేదు కదా, మరి ఆ వాక్యంలో అనుకోకూడదు. అస్థి అనేది ఇంప్లిసిట్ గా ఉన్నట్టే లెక్క అది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే దేవానాం గురు బృహస్పతి అస్తి అనేది ఉండాలి. ఇక్కడ భవతి కాదు అస్థియే. అలాగే శుక్రాచార్య శిష్యా అసురాహ సంతి అవి చెప్పకపోయినా సేమ్ మీనింగ్ వస్తుంది. వాప్యాహ జలం శీతలం ఇక్కడ భవతి అని రాసుకుంటే బాగుంటుంది. అస్థి కూడా కరెక్టే. భవతి అని రాస్తే జనరల్ గా కుండలో నీళ్ళు అదే బావిలో నీళ్లు చల్లగా ఉంటాయి అని చెప్పినట్టు అన్నమాట. అలాగే ఆరోగ్యాయ భవతి అని చెప్పుకోవడం అలా అన్నమాట. అలాగా అస్థి సంతి భవతి భవంతి అనేవి రాసుకోవడం పరిపాటి. ఓకే ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ. సో ఇవాళ కొన్ని ఇలాగ శ్రు గురించి ఇవాళ తెలుసుకున్నట్టుగానే ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి అంతే. ఏమో ఫ్యూచర్ లో మనం ఇంకా గ్రామర్ లో డీప్ గా వెళ్ళగలిగితే అలాంటి అవకాశము సందర్భము అవసరము అన్ని కలిసి వస్తే తెలుస్తాయేమో, ఇంకా క్లియర్ అవుతాయేమో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే అంత అక్కర్లేదు. రైట్. సో ఇప్పుడు వాక్యాలు అయిపోయినాయి కాబట్టి అఖండ క్రియాపదంలో ఇందాక నేను షష్ఠి అన్నాను కదా, షష్ఠి విభక్తి రావాలన్నా కదా, ఇప్పుడు ఆ వాక్యాలు తీయండి ఒక్కసారి. అంటే పేజ్ నెంబర్ 185 తీయండి. రైట్. పైనుంచి స్టార్టింగ్ నుంచి చూస్తే ఫస్ట్ మనం చెప్పుకున్న రూల్ ఏంటి, అఖండ క్రియాపదం వాడితే కర్మపదము ద్వితీయాలో ఉంటుంది. ఆబ్వియస్ గా అది కర్మపదం అనేది ఎప్పుడు ద్వితీయాలో ఉండాలనేది రూలు.
బట్ ఎప్పుడైతే అఖండ క్రియాపదం ప్లేస్ లో కనుక మనం నౌన్ ప్లస్ కరోతి వాడినప్పుడు ఈ మొదటి వాక్యంలో ఉన్న సో కాల్డ్ కర్మపదము షష్ఠీ విభక్తిలోకి మారిపోతుంది. దానికి వాక్యాలు చెప్పారు చూడండి. బాలక పుస్తకం అధీతే, పుస్తకం అనేది అక్కడ అధీతేలో రాసినప్పుడు ద్వితీయాలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే అధ్యయనం కరోతి అని రాసామో ఈ పుస్తకం అనేది ఉండదు, పుస్తకస్య అని వచ్చేస్తుంది. ఓకే. అలాగే మునిహి సత్యం ఉపదిశతి, ముని సత్యమును ఉపదేశిస్తున్నాడు. సత్యమును అంటున్నాం కాబట్టి సత్యం అది డైరెక్ట్ గా ద్వితీయ విభక్తిలో ఉంది, నపుంసకలింగ పదం అది, బట్ ద్వితీయ విభక్తిలో ఉంది. బట్ మునిహి సత్యస్య ఉపదేశం కరోతి, ఎప్పుడైతే ఉపదిశతిని ఉపదేశం కరోతి అని నౌన్ ప్లస్ కరోతి కింద రాసామో ఈ సత్యం కాస్త సత్యస్య అయిపోవాలి. అంటే ఏంటి? ముని సత్యమును ఉపదేశిస్తున్నాడు, ముని సత్యము యొక్క ఉపదేశము చేస్తున్నాడు. ఓకే. సత్యం తెలుగుకి సంస్కృతికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది పట్టుకోవాలి. సో సత్యస్య ఎప్పుడైతే అఖండ క్రియాపదం వాడకుండా నౌన్ ప్లస్ కరోతి వాడుతున్నామో పూర్వవాక్యంలో ఉన్నటువంటి కర్మపదం ఏదైతే ఉందో దానికి షష్ఠీ విభక్తి వస్తుంది అనేది రూలు, అది గుర్తుపెట్టుకోవాలి. విక్రయిక ఫలం విక్రీణీతే, అమ్మేవాడు పండును అమ్ముతున్నాడు. అక్కడ ఫలం కూడా ద్వితీయ విభక్తిలోనే ఉంది, బికాజ్ విక్రీణీతే ఈస్ అఖండ క్రియాపదం. బట్ ఎప్పుడైతే దాన్నే విక్రయణం కరోతి అని రాసామో ఇక్కడ విక్రయిక మారడు, అట్టగే ఉంటాడు. విక్రయిక విక్రయణం కరోతి, మధ్యలో దేని యొక్క అమ్మకము? ఫలస్య అని చెప్ప. ఓకే. ఫలం కాస్త ఫలస్య కింద మారుతుంది. అలాగే మిగతా వాటికి కూడా వాక్యాలు చెప్పారు చూడండి. కపిహి వనం నాశయతి, కపి అంటే కోతి కిందనే ఉన్నాయి వాక్యాలు. కర్మపదానికి ద్వితీయ వచ్చేది ఏంటి? మామూలుగా అంటే అఖండ క్రియాపదం వాడేది ద్వితీయ రాసేది, షష్ఠి రాస్తున్నామంటే నౌన్ ప్లస్ కరోతి రాస్తుంది. సో కపిహి వనం నాశయతి, కోతి అడవిని నాశనం చేస్తున్నది. అదే అడవి యొక్క నాశనమునను చేస్తున్నది అని చెప్తే నాశం కరోతి అన్నప్పుడు వనస్య అన్నాయ. నాశయతి నశింపజేస్తున్నది అంటున్నప్పుడేమో వనమును నశింపజేస్తున్నది, వనము యొక్క నాశనమును చేస్తున్నది. ఓకే. సో వనస్య నాశనం కరోతి. అలాగే ప్రశంసంతి ఉంది. జనాః సజ్జనాన్ ప్రశంసంతి, జనులు సజ్జనుల్ని ప్రశంసిస్తున్నారు. మనకి ప్రశంసిస్తున్నారు అనడానికి ప్రశంసంతి అనే మాట ఉంది అని తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ప్రశంసిస్తున్నారని తెలుగులో తెలుసు మనకి. మనం ఇప్పుడు ఎలా రాయాలి దాన్ని? ప్రశంసాం కుర్వంతి అంటే అయిపోయింది కదా ఈజీగా. బహువచనంలో ఉంది కాబట్టి కుర్వంతి చెప్తాం. ప్రశంస స్త్రీలింగం కాబట్టి దానికి ద్వితీయ వస్తుంది ప్రశంసాం అని. కానీ ముందరున్న వాక్యం ఏంటి? జనాః ప్రశంసాం జనాః ప్రశంసంతి, అదే జనాః ప్రశంసాం కుర్వంతి. ప్రశంసంతి రాసినప్పుడేమో సజ్జనాన్ ద్వితీయ విభక్తి వచ్చింది, బహువచనం. అదే నౌన్ ప్లస్ కరోసి ప్రశంసాం కుర్వంతి అని రాస్తున్నప్పుడు సజ్జనానాం షష్ఠీ బహువచనం వచ్చింది. ఓకే. పరీక్షక గుణం పరీక్షతే, పరీక్ష చేసేవాడు, ఎగ్జామ్ ఎవడైతే ఉన్నాడో ఆ క్వాలిటీని చెక్ చేస్తున్నాడు. ఓకే. గుణం అంటే క్వాలిటీ, దానిలో ఉన్న క్వాలిటీ ఎంత అనేది పరీక్షతే. ఏమో అది రాదు, పరీక్ష చేస్తున్నాడు అనేది మనకు వస్తుంది, పరీక్షిస్తున్నాడు అని చెప్పడం రాదు మనకి. అప్పుడు పరీక్షాం కరోతి అని చెప్తాము. దేని యొక్క పరీక్ష చేస్తున్నాడు? గుణస్య, గుణము యొక్క ఏకవచనం గుణస్య పరీక్షాం కరోతి. గుణం పరీక్షతే, గుణస్య పరీక్షాం కరోతి. సో ఇక్కడ అఖండ క్రియాపదం పరీక్షతే, అదే నౌన్ ప్లస్ కరోతి పరీక్షాం కరోతి. ఓకే. కార్యశీల సాధనం ఉపయుంక్తే, కార్యశీలుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? సాధనాలు ఏవైతే టూల్స్ వాడికి అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగిస్తున్నాడు. మనకు ఉపయోగితే తెలియదండి, అది ఎలా ఇచ్చినా మనకు రాయడం కష్టం. హాయిగా మనం ఉపయోగం కరోతి రాసుకుంటాం. అప్పుడు సాధనం అనేది అక్కడ ఉంది అక్కడ. సో సాధనస్య ఉపయోగం కరోతి. సాధన ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
సాధనమును ఉపయోగిస్తున్నాడు, సాధనము యొక్క ఉపయోగమును చేస్తున్నాడు. అలా అర్థం చేసుకుంటే వాక్యం తప్పుపోదు. ఓకే. అలాగే అధ్యాపక వ్యాకరణం అధ్యాపయతి, మనం బోధయతి పాఠయతి లాగానే అధ్యాపయతి ఇంకొక మాట ఉంది. ఓకే. అధీతే అంటే ఎవడికి వాడు చదువుకోవడం, అధ్యాపయతి అంటే అవతల వాళ్ళని చదివించడం. ఓకే. అధ్యాపక వ్యాకరణం అధీతే, సారీ అధ్యాపయతి, మనం అధ్యాపనం కరోతి అని చెప్తున్నాం. అధ్యయనం అంటే ఎవడికి వాడు చేసేది, అధ్యాపనం అంటే టీచింగ్. సో అధ్యాపనం ఈ మాట తెలుసు మనకి, అధ్యాపకుడు అధ్యాపిక ఇవన్నీ తెలుసు కదా, అధ్యాపనము. సో అధ్యాపనం కరోతి, దేని యొక్క అధ్యాపనము, దేనిని చదివించటము, సో వ్యాకరణస్య అని షష్ఠీ రా. ఓకే. అలాగే సహ ద్వారం పిదధాతి, పిదధాతి అంటే మూస్తున్నాడు, మూస్తున్నాడా తెరుస్తున్నాడా, ఉద్ఘాట అయితే పిదధాతి మూస్తున్నాడు, పిధానం కరోతి. ఓకే. ద్వారస్య పిధానం కరోతి. ఈ పిదధాతి అనేది మనకు ఉందో లేదో, మనకు అసలు దధాతియే తెలియదు సరిగ్గా ఎలా వాడాలి. పిదధాతి ఎడ తెలుస్తుంది మనకి, రైట్. సో పిదధాతి బదులు పిధానము. ఈ పిధానం అనే మాట కూడా చాలా మందికి తెలియదు బేసిక్ గా, బట్ దానికంటే ఇది తేలిక అని చెప్పి చెప్పారన్నమాట. పిధానం కరోతి. నిర్ధన ధనం సంచినోతి, పేదవాడు ఏం చేస్తాడు, ధనాన్ని అంతా కూడబెడుతూ ఉంటాడు. సంచినోతి సంచయం కరోతి, సంచినోతి ఇది గుర్తుపెట్టుకోవడం ఇది కష్టం కాదు. చినోతి సంచినోతి మళ్ళీ అక్కడికి వేరేది వస్తుంది. సో సంచయం కరోతి అంటే బేసిక్ గా కొంత వొకాబులరీ వచ్చి ఉండాలండి. పోగు చేయడానికి సంచయం అనే మాట కూడా తెలిసి ఉండాలి. ఓకే. అది తెలుసుంటే అదో రకం, అది తెలుసుంటే కరోతి తోటి వాడేసేయచ్చు, అది కూడా తెలియకపోతే కష్టం. సా వీణాం అభ్యస్యతి, అభ్యస్యతి అంటే ప్రాక్టీస్ చేయటం అండి. మనకు అంత మాట వాడటం కష్టం కూడా నిజం చెప్పాలంటే. అభ్యాసం కరోతి, అభ్యాసం కరోతు అంటారు కదా, ఏంటిది, సంభాషణ అభ్యాసం కరోతు, రైట్. అభ్యాసం కరోతు అంటే ఇప్పుడు ఈ అభ్యస్యతి అనే దానికి మధ్యమ పురుష ఏమిటిరా నాయన, లేకపోతే దానికి ఏకవచనం ఏమిటి, ద్వివచనం, ఇంత గుర్తుపెట్టుకోలేము మనం. కాబట్టి అభ్యాసం కరోతి ఈజీ. సో ఏం చెప్తున్నారు, సా వీణాం అభ్యస్యతి కాస్త వీణాయాహ అభ్యాసం కరోతి. వీణా అనేది స్త్రీలింగం కాబట్టి వీణాయాహ వస్తుంది. కర్మకరః సస్యం ఏంటి సార్, అభ్యసనం అని ఉండదండి ఎక్కడ, అభ్యసనం అది కూడా ఉంది, అది ఉంది, అది కూడా ఉంది. అదే చెప్తున్నాగా, అది మళ్ళీ మీకు నాకు తెలిసింది లిట్రచర్ వస్తుంది, శిక్షలో వస్తుంది అనుకుంటా. పరిచయాలు చెప్పాను, శిక్షలో చెప్పాను, గుర్తులేదు సార్. ఆ పాఠంలో వస్తుంది, అది వస్తుంది, అది కూడా ఉంది. ఓకే. కొన్నిటికి ఈ నౌన్ ఫార్మ్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు ఉపయోగ పుంలింగం ఉంది కదా, సేవా స్త్రీలింగం ఉంది కదా, అలాగే ఉపయోగకి నపుంసకలింగ పదం వేరేది ఉంది. ఇప్పుడు అది చెప్పను నేను, అది వచ్చినప్పుడు చెప్తా. సేవాకి కూడా సేవనం అనే మాట వినుంటారు కదా, ఉపయోగకి వినుంటారు కానీ సేవాకి సేవనం అనే మాట వినుంటారు కదా. అర్చన ఇంకా బాగా వినే మాటలు అర్చన అని వినుంటారు, అర్చనం అని వినుంటారు. సో ఏమవుతుందంటే ఈ అర్చనం, ఈ నపుంసకలింగ పదం ఏదైతే ఉంటుందో ఆ నపుంసకలింగ పదం ప్రతిక్రియాపదానికి ఉంటుంది నౌన్ ఫామ్. ప్రతిక్రియకి పఠతికి పఠనం ఎలాగో, లిఖతికి లేఖనం ఎలాగో, ప్రతిక్రియకి ఒక నపుంసకలింగ పదం ఉంటుంది. ఒక ప్రత్యయం ద్వారా అది నపుంసకలింగ పదం ఉంటుంది. అది కాకుండా కొన్ని అది ఉంటుంది. దానికి సినోనిమ్స్ కూడా ఉండొచ్చు కదా, ఒక మాటకి సినోనిమ్స్ ఉండొచ్చు, ప్రతి పదానికి ఉండకపోవచ్చు, కానీ కొన్నిటికి ఉండొచ్చు. అవేమవుతాయంటే వేరే రకాల ప్రత్యయాలు యాడ్ అవడం వల్ల కొన్నింటికి పుంలింగ పదాల్లో ఉండొచ్చు, కొన్నిటికి స్త్రీలింగ పదాల్లో ఉండొచ్చు. నపుంసకలింగ పదం అన్నిటికీ ఉంటుంది, అన్ని ధాతువులకి ఉంటుంది. మీరు అడుగుతున్న అటువంటి ఆ అభ్యసనం ఏదైతే ఉందో అలాంటి నపుంసకలింగ పదం. బట్ అభ్యాసము అనేది మనం అభ్యాస అనేది పుంలింగ పదం. రెండింటికి ఒకటే అర్థం, కానీ మనకు వాడుకలో ఎక్కువగా ఏది ఉందో అది ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. రైట్. ఓకే. సో ఇది అయిపోయిందా. సించతి
సించతి అంటే వాటరింగ్ అండి, ప్లాంట్స్ కదా, నీళ్లు పోయడం అంటాం కదా, మొక్కలను తడపటం యాక్చువల్ గా చెప్పాలంటే. కర్మకరః సస్యం సించతి, పొలానికి నీళ్లు పెడుతున్నాడు, పొలాన్ని తడుపుతున్నాడు. అదే సేచనం కరోతి అన్నారు. సించతి అంటే సేచనం కరోతి అనేది కొంచెం కొత్త మాటలు ఇవి. సేచనం కరోతి. సో సస్యం సించతి, సస్యస్య సేచనం కరోతి. నాయకః జనాన్ ప్రోత్సాహయతి. మనకి ఎప్పుడు డౌట్ వస్తుంది, ప్రోత్సాహనం అనే మాట ఉంటుంది మనకి, కానీ ఆ ప్రోత్సాహనం ఇస్తున్నారని చెప్పాలి, దాని క్రియాపదం ఏదో ఉందో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు ఉపయోగపడేందుకు అనమాట. ప్రోత్సాహయతి ఉంది, బట్ మనం అది ఎలా వాడాలో తెలియదు. అప్పుడు ప్రోత్సాహనం కరోతి అని రాస్తాం. సో జనాన్ ప్రోత్సాహయతి, జనానాం ప్రోత్సాహనం కరోతి. ఓకే, నాయకుడు జనులను ప్రోత్సహిస్తున్నాడు, నాయకుడు జనుల యొక్క ప్రోత్సాహనమును చేస్తున్నాడు. సభ్యః వాదం ఉపస్థాపయతి, సభ్యః వాదస్య ఉపస్థాపనం కరోతి. ఉపస్థాపయతి అంటే ప్రపోజ్ చేయటం. అంటే ఒక సభ్య అంటే అర్థం ఏంటి, ఒక సభలో మెంబర్ అని అర్థం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో మెంబర్, ఏదైనా సభ్య అంటే ఒక కమిటీ, ఒక ఆర్గనైజేషన్, ఒక గ్రూప్, దాంట్లో మెంబర్ అని అర్థం. గ్రూప్స్ అంటే అసోసియేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏదో ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పడుతూ ఉంటాయి కదా. సో దాంట్లో మెంబర్, సభ్య అంటే మెంబర్. ఇప్పుడు వాదం, ఏదో ఒక వాదనను ప్రవేశపెట్టాడు అంటే ప్రతిపాదించాడు అంటామే, అదనమాట. ప్రపోజ్ చేయడం, పైకెత్తాడు, లేవనెత్తారు అంటాం చూడండి, ఆ టాపిక్ లేవనెత్తారు అంటాం మనం తెలుగు మామూలుగా చెప్పాలి. అది ఉపస్థాపయతి, దాన్నే ఉపస్థాపనం కరోతి. వాదం ఉపస్థాపయతి, వాదస్య ఉపస్థాపనం కరోతి. కరోతి తోటి వాడుతున్నాం, నౌన్ ప్లస్ కరోతి అంటే షష్ఠి రావాలి కదా, అందుకని వాదస్య వచ్చి. ఆపణిక పుస్తకం విక్రీణితే, ఇందాక ఈ విక్రీణితే వచ్చింది మనకి. సో అలాగే సేమ్ ఆపణిక పుస్తకస్య విక్రయణం కరోతి. ఛాత్రః నియమం ఉల్లంఘతే, నియమములు ఉల్లంఘించారు, మరి కానీ ఆ ఉల్లంఘించారు అనడానికి మనకి వెర్బ్ ఉందో లేదో మనకు తెలీదు, కానీ ఉల్లంఘన అనే మాట ఉందని తెలుసు మనకి. అప్పుడు ఏం చెప్తాము, ఉల్లంఘనం కరోతి అనేస్తాం ఈజీగా. ఓకే, సో ఏం చెప్తున్నారు, ఛాత్రః నియమం ఉల్లంఘతే, నియమమును ఉల్లంఘిస్తున్నాడు, నియమస్య ఉల్లంఘనం కరోతి. రైట్. దుష్టః సజ్జనం వంచయతే, వంచిస్తున్నాడు, కానీ మనకు ఆ వెర్బ్ ఉందో లేదో తెలియదు, కానీ వంచనను చేస్తూ, వంచన అనే మాట మనకు తెలుసు. సో వంచనం కరోతి. ఓకే, సో వంచనాం కరోతి. సో వంచనం కాదు, వంచనాం కరోతి. వంచయతే, వంచనాం కరోతి. సజ్జనస్య, మనకు కావాల్సిన ఇక్కడ సజ్జనం వంచయతే, సజ్జనస్య వంచనాం కరోతి. లాస్ట్ వన్ ఇది చూడండి, గృహస్థః అతిథిం అనురుణద్ధి. ఏమండి ఈ పదం తెలుసా ఎవరికైనా? తెలియదు, మనకు తెలియదు, రాసేటప్పుడు కూడా తెలియదు, కానీ మనం ఏం చెప్తున్నాం, అతిథేః అనురోధం కరోతి. అనురోధం అంటే విన్నపం చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అది ఆ మాట వింటూ ఉంటాం హిందీలో, ఎప్పుడైనా కాస్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వింటూ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి. బీజేపీ వాళ్ళ మాటలు ఎక్కువగా బాగా తెలుగులో, సారీ ప్యూర్ హిందీ మాట్లాడే వాళ్ళ మాటలు బాగా వింటే దాంట్లో వస్తాయి. సో అనురోధము అంటే అదనమాట. అనురోధం కరోతి అతిథేః, అతిథిం దానికే అనురుణద్ధి. ఇది గుర్తుపెట్టుకోవడం తేలిక, అనురోధం కరోతి అనడం తేలిక. అనురుణద్ధి పోతుంది, డెఫినెట్ గా తప్పిపోతుంది మనకి అక్కడ, కాబట్టి అనురోధం. సో అతిథిం అనురుణద్ధి, అతిథేః అనురోధం కరోతి. ఓకే, సో అట్లాగే వాళ్ళు కొన్ని ఇచ్చారు, వీటికి మీరు అండర్లైన్ చేసుకుని లేకపోతే ఒక చోట రాసుకోవచ్చు. విక్రీణీతే విక్రయణం కరోతి, ఉల్లంఘతే ఉల్లంఘనం కరోతి, సించతి సేచనం కరోతి. సో ముందర ఎప్పుడైతే సేచనం కరోతి ఇలాంటివి చెప్పామో, అధ్యయనం కరోతి ఇలాంటివి చెప్తున్నామో షష్ఠి రావాలి. అందుకనే వాళ్ళు ఏం చెప్పారు, పుస్తకస్య అధ్యయనం, ద్వారస్య పిధానం, గ్రంథస్య పఠనం, అలాగే పాఠస్య స్మరణం, ధనస్య సంచయః, అవన్నీ ఇచ్చారు. గుణస్య పరీక్ష, నియమస్య ఉల్లంఘనం, వాదస్య ఉపస్థాపనం. ఎప్పుడైతే నౌన్ ప్లస్ కరోతి రాస్తున్నామో అప్పుడు కంపల్సరీగా మనము షష్ఠీ విభక్తి రాయాలి దాని ముందర.
దేనికి సంబంధించి రాస్తున్నామో దానికి సంబంధించి షష్ఠీ విభక్తి రాయాలి. అదే అఖండ క్రియాపదం వాడినప్పుడు ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది. రైట్? ఎస్, చెప్పండి సార్ మూర్తి గారు. మేడం ఇక్కడ దుష్ట సజ్జనం వంచయతే అని అన్నారు కదండి. అంటే వంచయతేనా, వంచిస్తున్నారన్నా వంచతే కాదా? అక్కడ వంచయతే ఉంది కాబట్టి అదే. ఇప్పుడు మీకు కొన్ని చోట్ల మీకు క్షాళయతి ఉందా? మీకు దాంట్లో యా ఉందిగా. కొన్ని గణాలు, ఒక గణంలో వచ్చేవాటన్నిటికీ యా బై డిఫాల్ట్ ఉంటూ ఉంటుంది. అంతే, వంచితే కిందే లెక్కది. వంచయతేనే, వంచతే అనకూడదు మనం. వంచయతేనే అది వెర్బు. ఓకే ఓకే. ఇప్పుడు చోరయతి, క్షాళయతి, తాడయతి ఇవి చదువుకున్నామండి మనము. అలాంటి యతి ఇది. అలాంటి కోవలోకి వచ్చేదన్నమాట ఇది కూడా. ఓకే మేడం. బట్ అవి పరస్మైపదం ఆత్మనేపది అయింది అంతే. ఆత్మనేపదేనా? వాళ్ళు ఇచ్చారంటే దాంట్లో డౌట్ లేదు కదా మనకి. రైట్? ఇక్కడికి షష్ఠీ విభక్తి అర్థమైంది కదా మీకు. మనం షష్ఠీ విభక్తి ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేది అర్థమవుతుంది కదా. ఎందుకు ఇక్కడ కూడా మీకు పుస్తకస్య అధ్యయనం, ద్వారస్య విధానం, వీటిల్లో కూడా సంబంధమే ఉంది. అక్కడ విధానము, అధ్యయనము, దేని యొక్క అధ్యయనము అంటే రిలేషనే కదా. పుస్తకం యొక్క అధ్యయనమా, పత్రిక యొక్క అధ్యయనమా, ఏమి అధ్యయనం? వేదం యొక్క అధ్యయనమా? దేనికి సంబంధించింది అధ్యయనం అనేది? పుస్తకానికి సంబంధించింది కాబట్టి అది సంబంధమే ఇక్కడ కూడా ఉన్నది షష్ఠీది. రైట్? సరే, నెక్స్ట్ వచ్చేది మీకు పూర్వం ఒకే దాంట్లో చక్కగా షష్ఠీ విభక్తి, దాని ఫాలోడ్ బై ఆర్ ఫాలోయింగ్ ద్వితీయ ఉందండి. అంటే ఇన్వేరియబుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ద్వితీయ కూడా ఉంటున్నది. ద్వితీయ ఎక్కడ ఉంటుంది? అతిదే అనురోధం కరోతి. అనురోధం అని ఉంది కదా. అంటే ఆ ద్వితీయ ఇప్పుడు నేను మొన్న క్లాస్ లో చెప్పిన ద్వితీయ నౌన్ ప్లస్ కరోతిలో నౌన్ కి వచ్చే ద్వితీయ. ఇవాళ చెప్పిన ద్వితీయ దేనికి సంబంధించింది? ముందు వాక్యానికి సంబంధించిన ద్వితీయ. రైట్? అది అందుకనే మొన్న కావాలనే రెండు చెప్పాల. ఇవాళకి చాలని మొన్న ఆపేసిన కారణం అదే. ఇది ద్వితీయ అంటున్నారు. మనది కూడా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కదా బాగా. ఇదివరకు 35 అంతవరకు వచ్చేవారు పీపుల్, 30 వరకు వచ్చేవారు. ఈ మధ్య తగ్గిపోయింది. సరే, ఖచ్చితంగా ఉండేవారు. ఈ మధ్య అసలు. సరే, ఓకే. నెక్స్ట్ది ఇప్పటి వరకు ఇది క్లియర్ అయింది కదా. అక్కడికి షష్ఠీ విభక్తి తోటి ఎలాంటి వాడుతాం అనేది. నెక్స్ట్ పూర్వం, అనంతరం అని రెండు మాటలు పరిచయం చేస్తున్నారు మీకు. అంటే బిఫోర్, ఆఫ్టర్. ఓకే. పూర్వం అనే దానికి ఇంకా చాలా అర్థం ఉండొచ్చు. పూర్వ అనుకుంటూ పుంలింగంలో పూర్వ అనే స్త్రీలింగంలో కూడా రావచ్చు. అవన్నీ పక్కన వదిలేస్తే మిగతా అన్ని వదిలిపారేసి కేవలం పూర్వం, అనంతరం ఆ రెండు మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే గుర్తుపెట్టుకుంటే అవ్యయాల కింద, వాటిల్లో దానికి అర్థం ఏంటి? పూర్వం అంటే బిఫోర్, అనంతరం అంటే ఆఫ్టర్ దట్. ఇప్పుడు వాటి ఉపయోగంలో కూడా ఎందుకు ఇవన్నీ షష్ఠీ విభక్తి దగ్గర ఎందుకు ఇన్ని గ్రామర్ పాయింట్స్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఈ నౌన్ ప్లస్ కరోతి దగ్గర మనకి షష్ఠీ కావాలి, ఈ పూర్వం, అనంతరం దగ్గర కూడా షష్ఠీ కావాలి. అందుకని ఈ షష్ఠీ విభక్తి దగ్గర ఇన్ని గ్రామర్ పాయింట్స్ పెట్టేశారు ఈ లెసన్ లో. ఓకే. పూర్వం, అనంతరం. ఇప్పుడు దానికి ముందు, దీని తర్వాత అంటాం కదా మనం చెప్పాలంటే. బిఫోర్ దట్, ఆఫ్టర్ దట్ అని చెప్తాం ఇంగ్లీష్ లో అయితే. సో అది సంస్కృతంలో ఎలా చెప్పాలి? అక్కడ వాక్యాలు చూడండి ఒక్కసారి మీకు ఇచ్చారు. సహ పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. ఓకే. 186, 186. ఇప్పుడు మనం చదివిన తర్వాత కంటిన్యూషనే. ఓకే. చదివిన తర్వాత కంటిన్యూషన్ విభక్తికిను ఇప్పుడు చదివిన వాటికి కంటిన్యూషన్. శాంతి గారు మీ బుక్ లో లేవా? అంటే మాకు ఆ సెంటెన్స్ లేదు, వేరే సెంటెన్స్ ఉంటుంది. ఓకే, ఫైన్. ఆ సెంటెన్స్ ఏముంది పోనీ? రామః ఫలం ఖాదతి గృహం గచ్చతి.
అది కాదు, మీరు ఎక్కడో చూస్తున్నట్టున్నారు. ఉండండి. అది కాదు, అదే పూర్వం అనంతరం అదే కదా. పూర్వం అనంతరం మీరు ఎక్సర్సైజ్ పార్ట్ చూస్తున్నారు. దానికంటే ముందు కాదు మేడం, దానికంటే ముందు. ఇప్పుడు మనం ఇవి చదివాను చూడండి, అధ్యయనం కరోతి, ఇవి చదివాను చూడండి. అవును 186. దాంతో అంటే మా పేజే వేరు ఉంటుంది, 169 ఉంది. బట్ హెడ్డింగ్ పూర్వం అనంతరం అనే ఉంది. ఒకటి ఇచ్చాడు, రామం ఫలం కానీ మీకు కాదు రోమన్ నెంబర్ 2 ఉందా పక్కన? కాదు, పక్కన రోమన్ మాకు నెంబర్ 2. నెంబర్స్ కూడా వేరే ఉంటాయి మాకు, అంత హిందీలోనే ఉంటాయి నెంబర్స్ కూడా, రోమన్ నెంబర్ ఉండదు. ఫైన్, కానీ మీకు కాదు, నేను అడుగుతున్నది ఏంటంటే పూర్వం అనంతరం ఉన్న చోట కింద మీకు ఇంకా ఎక్సర్సైజ్ ఇచ్చేసారా? ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది కాకుండా, అది మాకు సేమ్ వాక్యం ఉంది. అది కాకుండా విభక్తి వాక్యాలు స్టార్ట్ అయ్యాయే మీకు? షష్ఠీ విభక్తి వాక్యాలు ఉన్నాయా? షష్ఠీ విభక్తి ఉంది. దాని ముందర దాని చూడండి. తర్వాత లేదండి, దాని ముందు సూర్య ఉదయ భవతి అవన్నీ ఉన్నాయి, నద్యాహ జలం ప్రవహతి అవన్నీ. ఆ వాక్యాలు ముందర. కరెక్ట్. పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం అది అది ఓకే. ఓకే, రైట్. ఉండకుండా ఉండవు, ఏదో ఒక వాక్యం అటు ఇటుగా రావచ్చు కానీ, బట్ అసలు ఉండకుండా మొత్తానికి సెట్ మా ఇదైపోకూడదు. సో సహా పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు మనం పుస్తకస్య పఠనం అని చదువుకున్నాం కదా, దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? అనంతరం అనే మాట వాడుతున్నారు. అంటే అతను పుస్తకము యొక్క పఠనము తరువాత స్నానము చేస్తున్నాడు. సో పఠనము తరువాత చేస్తున్నాడు అంటే ఏంటి? పఠనము యొక్క, దానికి సంబంధించిన తరువాత అని అర్థం. పఠనము యొక్క తరువాత. అనంతరం వాడినప్పుడు బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బహిహి అన్నప్పుడు పంచమి వాడాలని ఎలా అయితే చెప్పుకున్నామో, వినా వాడినప్పుడు ద్వితీయ చెప్పుకోవాలని చెప్పుకున్నాము, సహసాకం సార్థంకి తృతీయ వాడాలని చెప్పుకున్నాము. ఈ అనంతరంకి కూడా మనం పూర్వం అనంతరంకి కూడా షష్ఠి వాడాలి వాడేటప్పుడు. ఓకే, ఇప్పుడు పఠనము తరువాత అన్నప్పుడు తెలుగులో పఠనం తరువాత సరిపోతుంది, కానీ సంస్కృతంలో సరిపోదు. పఠనం దేని తర్వాత వస్తుందో ఆ కార్యానికి సంబంధించి షష్ఠి రావాలి. సో పఠనస్య అనంతరం. ఓకే, పఠనస్య అనంతరం అని వచ్చింది. రెండో వాక్యం చూడండి, సహా గ్రంథస్య పరిశీలనస్య అనంతరం చేతే. పడుకుంటున్నాడు ఎప్పుడు? గ్రంథమును పరిశీలించిన తర్వాత, అంటే గ్రంథ పరిశీలన తర్వాత, గ్రంథము యొక్క పరిశీలనము యొక్క తర్వాత, అంటే ఆ పని అయిపోయిన తర్వాత. సో పరిశీలనం అనేది ఏదైతే ఉందో దాని తరువాత, సో అనంతరం ఆ మాటకు వస్తుంది కాబట్టి ఆ పరిశీలనం అనే దానికి షష్ఠి రావాలి. సో పరిశీలనస్య. నెక్స్ట్ చూడండి, అదే పూర్వంకి వచ్చేసరికి ఇందాక నేను తప్పు చెప్పాను, సారీ, ఫ్లోలో ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. అనంతరంకి షష్ఠి చెప్పినట్టే పూర్వంకి ఏం చెప్తున్నారు చూడండి, దానికంటే ముందు. దానికంటే ముందు అంటున్నామా? దానికంటే ముందు అంటున్నామా? ఆ కంటే ఎక్కడి నుంచి వచ్చింది? పంచమి, రైట్. సో దేవస్య పూజనాత్ పూర్వం, సా దేవస్య పూజనాత్ పూర్వం స్నాతి. పైన చక్కగా స్నానం కరోతి ఇచ్చాడు ఫస్ట్ సెంటెన్స్ లో. మూడో సెంటెన్స్ వచ్చేసరికి ఏం చేశాడు? స్నాతి అని ఇచ్చాడు. ఇంకా మీ పెద్దవాళ్ళు అయ్యారు అని చెప్తున్నారు, రైట్. సో దేవస్య పూజనాత్ పూర్వం. సో పూర్వం వచ్చినప్పుడు పంచమి రావాలి. దానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, దానికంటే ముందు, దాని యొక్క తరువాత, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంక గొడవ ఉండదు. సో పూర్వంకి పంచమి, పాప వచ్చింది, అనంతరంకి షష్ఠి, దానికి రెండు సంబంధం లేదు పాప. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో పూర్వం. అలాగే సజ్జన నీతే ఉపదేశాత్ పూర్వం స్వయం ఆచరతి. సజ్జనుడు నీతి యొక్క ఉపదేశము కంటే ముందు తను ఆచరిస్తాడు. ఓకే, ఉపదేశాత్ పూర్వం. ఓకే, ఉపదేశాత్ పూర్వం. వాళ్ళు నీతేహే అనే దాన్ని ఏమంటారు, హైలైట్ చేశారు. కాదు, ఉపదేశాత్ని హైలైట్ చేయాలి, యాక్చువల్లీ బోల్డ్ చేయాలి. కర్మకరి పాత్రస్య ప్రక్షాళనాత్ పూర్వం జలం సంగృహ్ణాతి. ఓకే,
పని మనిషి ఏం చేస్తుంది? ఏమంటే పాత్రలు కడగాలంటే నీళ్లు కావాలిగా, అదే చెప్తున్నారు. గిన్నెను పాత్ర యొక్క ప్రక్షాళనకు ముందు దానికంటే ముందు ఏం చేస్తుంది? నీళ్లు తెచ్చుకుంటుంది. సో ప్రక్షాళనం దానికంటే ముందు, పూర్వం కాబట్టి ప్రక్షాళన కంటే ముందు అంటున్నాం కాబట్టి ప్రక్షాళనాత్ అని పంచమి వస్తుంది. కార్యక్రమస్య సమాప్తేః అనంతరం జనాః గచ్చంతి. సమాప్తి వచ్చింది కదా, దానికి షష్ఠి సమాప్తేః మతేః లాగా. అనంతరం, ఇప్పుడు అనంతరం చెప్తున్నాం కాబట్టి షష్ఠి రావాలి. అనంతరం కాబట్టి సమాప్తేః కార్యక్రమం యొక్క సమాప్తి యొక్క అనంతరం జనులు వెళ్ళిపోయారు. వృష్టేః ఆగమనాత్ పూర్వం త్వం గృహం గచ్చ. ఇది మనం వాడే మాట. వాన రాకముందు ఇంటికి వెళ్ళు. వృష్టేః ఆగమనాత్ పూర్వం. పూర్వం అంటున్నాం కాబట్టి దేనికంటే ముందు? రాక కంటే ముందు. దేని యొక్క రాక? వృష్టేః ఆగమనం. సో రాక కంటే ముందు అన్నా కూడా ఆగమనంకి పంచమి రావాలి. ఆగమనాత్ పూర్వం గృహం గచ్చ. లేఖన్యాః క్రయణస్య అనంతరం ధనం దేహి. పిల్లలు బయటికి వెళ్తుంటే చెప్తూ ఉంటాం, రే ముందే డబ్బులు ఇచ్చావు, వస్తువు తీసుకున్నాక డబ్బులు ఇవ్వు, పెన్ను కొన్నాక డబ్బులు ఇవ్వు. అదే చెప్తున్నాం. లేఖన్యాః విక్రయణం అంటే అమ్మడం, క్రయణం అంటే కొనడం. పెన్ను యొక్క కొనటము అనే ప్రక్రియ తరువాత ధనం ఇవ్వు. సో అనంతరం వచ్చింది కాబట్టి క్రయణస్య షష్ఠి రావాలి. ఓకే. ఫలస్య ఖాదనాత్ పూర్వం హస్తం ప్రక్షాళయ ఆర్ హస్తం క్షాళయ. తినే ముందు చేయి కడుక్కో అని చెప్తామా? తినే ముందు అంటే తినడం కంటే ముందు, దానికంటే ముందు ఈ పని చెయ్యి. సో ఫలస్య, సో ఖాదనాత్ పూర్వం, పూర్వం వచ్చింది కాబట్టి ఖాదనాత్ అని పంచమి రావాలి. హస్తం క్షాళయ. దేవస్య ప్రార్థనాయాః అనంతరం సహ గతవాన్. దేవుని యొక్క ప్రార్థన తరువాత అతను వెళ్ళిపోయాడు. ప్రార్థన తరువాత, దేవుని యొక్క ప్రార్థన కాబట్టి దేవస్య అని షష్ఠి వచ్చింది. మనం చెప్పదలుచుకుంది ప్రార్థన తరువాత అంటున్నాము కాబట్టి తరువాత అనంతరం వస్తుంది కాబట్టి ప్రార్థన స్త్రీలింగం కాబట్టి ప్రార్థనాయాః వస్తుంది. రైట్. సో పూర్వం అనంతరంకి ఇదన్నమాట సినిమా. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ధనం దేహి అంటే డబ్బులు ఇవ్వు. మామూలుగా దేహి అంటే కూడా అదే అర్థం. అంతే, దేహి అంటే ఇవ్వు అని అర్థం. భిక్షాం దేహి టైప్. భిక్షాం దేహి అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడే నాకు డౌట్ వస్తుంది. భిక్షాం దేహి అంటే భిక్షను ఇవ్వము అని. అది ఎలాంటిదంటే పఠతు పఠతాం పఠంతు అంటామా? పఠతం పఠత అంటామా మధ్యం పురుషులో? లోట్లకారంలో పఠ అంటామా మధ్యం పురుష? మరి దదాతికి లోట్లకారం రాస్తే మొత్తం రాయలేదుగా మనం ఎప్పుడు, మనకు తెలియదు. అందుకని దదాతు మొత్తం చూడండి ఆచార్య, దాంట్లో దేహి వస్తుంది, మధ్యమ పురుష ఏకవచనం వస్తుంది, దేహి. ఓకే రైట్. ఇందాక మనం పంచమీ విభక్తి వాడినప్పుడు, అదే పూర్వంకి పంచమీ విభక్తి వాడేటప్పుడు ఖాదాత్ పూర్వం, ఖాదతః పూర్వం అని రాదు కదా. ఖాదనాత్ పూర్వం, రాయరు. పంచమీ విభక్తి అర్థంలో వాడుతున్నప్పటికీ తహ అనేది యూజువల్ గా తహ వాడేది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే దాని నుండి అని చెప్పినప్పుడు వాడతారు. ఫ్రమ్ అనే అర్థంలో వాడతారు. పంచమికి ఒక్క ఫ్రమ్ అనే కాదు కదా, వలన నుండి కంటే పట్టి 4 వస్తాయి కదా. సో దాంట్లో నుండి అలా చెప్పేటప్పుడుగా అది వస్తుంది అనమాట. దాని నుండి, ఆ ప్లేస్ నుండి, దాని నుంచి, వాళ్ళ నుంచి అని చెప్పేటప్పుడు అది వస్తుంది జనరల్ గా. నేను చూసింది అయితే అంతే చూసా, మరి ఇంకెక్కడైనా ఉందేమో అన్నది. రైట్. సో 189 తుమున్నంతో అభ్యాసం ఇచ్చారండో. నేను ఎలా మిస్ అయ్యాను దీన్ని? చూద్దాం పట్టండి. ఇచ్చారండి, ఇందాకే చెప్దాం అనుకున్నాను. నిన్న దీక్షా వాళ్ళు ఎవరో ఏదో డౌట్ పెడితే దాని గురించి చూస్తూ కూర్చున్న వాళ్ళకి చెప్తుంటే పాపం వాళ్ళు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చునేసరికి ఏమి ఇచ్చారు ఏమి త్వరలో చెడిపోయింది. సో చూడండి, ఎక్సర్సైజ్ సహ గమనాయ గంతుం ఇచ్చతి. శాంతి గారికి అయితే పేజ్ మీకు పూర్వం అనంతరం ముందర ఉంటాయండి. ఇందాక మీరు చూసినటువంటి వాక్యాలు ముందర ఉన్నాయి.
కనిపించిందండి అదే. ఆ, రామ పట్టణాయ గతవాన్ అవే కదా. దానికి ముందు పట్టనాయకత్వం అదే అవే 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 కదా. అవే చేస్తున్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు సహా బ్రాకెట్ లో గమనాయ. చూడండి మొన్న అన్నానా నేను ఉద్దేశీ క్రియ పేజ్ నెంబర్ అండి? విభక్తి పేజ్ నెంబర్ 189. ఓకే. సో చతుర్థి విభక్తి అర్థంలో చతుర్థి విభక్తి కూడా వాడచ్చు అని చెప్పాం కదా, గమనాయ. ఓకే అని ఇచ్చారు అందుకని వాళ్ళు. సో మనం ఇప్పుడు గంతుం అని సుమున్నంతో రాయాలి. రామ పఠనాయ గతవా అని ఏం రాయాలి? పఠితుం. పఠితుం పఠితుం గతవాన్. ఛాత్రః లేఖనాయ ఇచ్చతి ఏం రాయాలి? లేఖితుం. లేఖితుం లేఖితుం. అహం ప్రశ్నాయ ఇచ్చామి. ప్రశ్నితుం. ప్రష్టుం పృష్టుం కాదు ప్రష్టుం. ప్రష్టుం. ఓకే. బాలః క్రీడనాయ ప్రవృత్తాః అంటే వాళ్ళు దానికోసం తయారయ్యారు. క్రీడితుం. సర్వే దర్శనాయ గతాః. ద్రష్టుం. కరెక్ట్. ద్రష్టుం. శ్రవణాయ ఉద్యుక్తః. శ్రోతుం. ఓకే. సహ క్రయణాయ విపణిం గతః. ఇది మీకు తెలియకపోవచ్చు. క్రేతుం. క్రీణీతేకి క్రీణాతి దానికి క్రేతుం అని వస్తుంది. విక్రీణీతేకి విక్రేతుం అని వస్తుంది. తుమున్నాము క్రేతుం. సా గానాయ వేదికాం ఆరోహతి. గాతుం. ఓకే. గాతుం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే బేసిక్ గా నేను ఇప్పుడు చేయించను, బట్ మీకు అర్థం చేసుకోండి. దీన్ని కొంచెం ఆలోచించండి. చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు దీనికి. సో దానికి ఆలోచిద్దురు కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకొని మిగతావి మీరు ఆలోచిద్దురు కానీ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం ఎక్సర్సైజ్. రామః ఫలం ఖాదతి గృహం గచ్చతి. 2 వాక్యాలు ఇచ్చారండి. ఇప్పుడు రాముడు పండును తింటున్నాడు, ఇంటికి వెడుతున్నాడు. ఈ 2 వాక్యాల్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? మొదట ఒక క్రియ జరగాలి కదా. మొదట క్రియ ఏం చెప్తున్నారు? ఖాదనం, తిండం చెప్తున్నారు ఫస్ట్. సో దీన్ని 2 వాక్యాలు కంబైన్ చేసి ఒక వాక్యంగా చెప్పాలి, పూర్వం అనంతరం యూజ్ చేసి అనుకోండి. 2 క్రియలు కాబట్టి ఒక క్రియ ముందు ఇచ్చిన క్రియ ముందు జరిగింది, తర్వాత క్రియ తర్వాత జరిగింది అని అనుకుందాం. సో అప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ రాముడు ముందు పండు తిన్నాడు, తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇది జరిగింది. ముందు జరిగిన క్రియ పండు తినడం, తర్వాత జరిగిన క్రియ ఇంటికి వెళ్ళడం. రైట్. ఇప్పుడు పండు తినడం ముందు జరిగింది కాబట్టి మనం పూర్వం యూజ్ చేసి ఫస్ట్ రాసి అనంతరం రాసామనుకోండి, అంటే మొదటి క్రియ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాడు అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాము? అనంతరం వాడాలి. అనంతరం వాడాలంటే దేనికి అనంతరం? కర్త రాముడే ఉంటాడు. సరే, రామః. దేనికి అనంతరం? ఏం చేశాడు? ఫస్ట్ తిన్నాడు. సో తినడం తర్వాత, తినడం అంటే ఏంటి? ఖాదనం. రైట్. సో ఖాదనస్య దానికి అనంతరం వస్తుంది కాబట్టి ఏం రాయాలి? షష్ఠీ రాయాలి. సో ఖాదనస్య అనంతరం. ఓకే, అక్కడ వరకు పెట్టుకుందాం. ఖాదనస్య అన్నప్పుడు మరి ఖాదనం దేని యొక్క ఖాదనము? ఫలస్య ఖాదనం. ఎందుకు? ఇప్పుడు ఆ ఖాదనం అని ఎప్పుడైతే మనం ఖాదతి అని చెప్పట్లా, ఖాదనం అని చెప్తున్నాం. సో ఏం చెప్పాలి? ఖాదనం అని అలాంటి నౌన్ ఫామ్ వచ్చినప్పుడు ముందు దానికి షష్ఠీ రావాలి. సో ఫలస్య ఖాదనస్య అనంతరం. అనంతరం గృహం గచ్చతి. 2వ వాక్యం సేమ్ గా ఉంటుంది. ఒక నిమిషం ఎవరు మాట్లాడకండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్. ఇవి చాలా మందిని చూశాను నేను. ఓకే. సో ఇప్పుడు 2 అర్థమవుతుంది కదా. ఫస్ట్ వాక్యం మనం ఎలా చెప్దాం అనుకుంటున్నాం? వాళ్ళు ఇచ్చిన మొదటి క్రియ జరిగిన తర్వాత 2వ క్రియ జరిగింది అని చెప్పాలి. సో అనంతరం యూజ్ చేసి చెప్పాలి. చెప్పాల్సి వచ్చినప్పుడు అనంతరం ఫస్ట్ రాసుకుంటే కర్త రామః ఉంటుంది, మధ్యలో అనంతరం రాసేసాం. దేని యొక్క అనంతరము? అనంతరం రాస్తే షష్ఠీ రావాలి కాబట్టి తినటం అనే క్రియ తరువాత. సో తినడాన్ని ఏమంటాము? ఖాదనం. అక్కడ వెర్బ్ ఇచ్చారు ఖాదతి, కానీ దానికి నౌన్ ఏంటి? ఖాదనం. సో కానీ అనంతరం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ఖాదనంకి షష్ఠీ పెట్టాలి. అంటే ఖాదనస్య అనంతరం అని చెప్పాలి. రైట్. ఖాదనస్య అనంతరం. ఈ ఖాదనం అంటే సరిపోయిందా? ఏం తింటున్నాడో చెప్పారు వాళ్ళే, ఫలం అని.
ఫలం కాదతే అని డైరెక్ట్ గా చెప్పేసరికి ఫలం అని చెప్పేశారు ద్వితీయాలు. కానీ మనం కాదనమ్మని ఎప్పుడైతే చెప్తున్నామో ఫలం కాదనం అనకూడదు కదా, దాని యొక్క తినుట అని చెప్పాలి. సో ఫలస్య అని దానికి షష్ఠి పెట్టాలి. సో రామ ఫలస్య ఖాదనస్య అనంతరం రెండో వాక్యం యాజ్ ఇట్ ఈస్ గా గృహం గచ్చతి ఉంటుంది. ఇది క్లియరా? ఇది క్లియర్ అయిందా? ఇంకో రకంగా చెప్పాలి. దానికంటే ముందు మాట్లాడకండి ప్లీజ్, మూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. దీనికంటే ముందు అని చెప్పాలి. ఒక వాక్యం ఫస్ట్ పని జరిగాక రెండో పని జరిగింది, సో దాని తర్వాత జరిగింది. రెండో వాక్యం దానికంటే ముందు. దానికంటే ముందు అంటే రెండో వాక్యం ముందు తీసుకోవాలి. ముందు రాయాలంటే పూర్వం రాయాలి. కర్త మళ్ళీ వాడే రామ, పూర్వం రాసుకోవాలి. దేనికంటే ముందు అంటే లాస్ట్ జరిగిన ఇదేంటో తీసుకో. గృహం గచ్చతి అనేది రెండో క్రియ. సో గమనం అనేది రెండో క్రియ, రైట్? గమనం గచ్చతి తీసుకోలేం కదా, గమనం తీసుకోవాలి. సో గమనం అనేది రెండో క్రియ అయినప్పుడు పూర్వం వచ్చినప్పుడు గమనంకి ఏం విభక్తి రావాలి? పంచమి రావాలి. సో గమనాత్ పూర్వం అని రాసు. సో ఈ గమనాత్ పూర్వం వరకు అర్థమైందండి, బానే ఉంది. మరి ఇది ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? గృహం అని ఉంది. సో ఈ గమనం దేనికి సంబంధించింది? ఈ వెళ్ళటం అనే క్రియ దేనికి సంబంధించింది? గృహానికి సంబంధించింది. కాబట్టి దానికి షష్ఠి రావాలి కదా మరి. సో గృహస్య గమనాత్ పూర్వం. సో రామ గృహస్య గమనాత్ పూర్వం. ఇప్పుడు మొదటి వాక్యం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఫలం కాదతి. వాడు పండు తినిన తరువాత, పండు యొక్క తినటము తరువాత ఇంటికి వెళ్ళాడు ఒక వాక్యం. రాముడు పండు తినడం తరువాత, తినడం అనే కార్యక్రమ క్రియ తరువాత ఇంటికి వెళ్ళాడు ఫస్ట్ వాక్యము. రాముడు ఇంటికి వెళ్ళటం, ఇంటి యొక్క గమనము అనే క్రియ ముందు, క్రియ కంటే ముందు పండు తిన్నాడు. సో అనంతరం రాసినప్పుడు ఏమవుతుంది? రెండో వాక్యం యాజ్ ఇట్ ఈస్ గా ఉండి మొదటి వాక్యంలో మీకు నౌన్ ఫామ్ వస్తుంది. ఆ రకమైన ఆ నౌన్ దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన షష్ఠి విభక్తి వస్తుంది. పూర్వం రాసి వాడే దాంట్లో ఏమవుతుంది? మొదటి వాక్యం చివరికి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. రెండో వాక్యాన్ని తీసుకుని దానికి అంటే ఏ క్రియ తర్వాత జరిగిందో ఆ క్రియను తీసుకుని దానికి ఆ నౌన్ కి పంచమి పెట్టాలి, పక్కన షష్ఠి యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. సో వాక్యాలు ఎలా వచ్చాయి? రామః ఫలస్య ఖాదనస్య అనంతరం గృహం గచ్చతి, లేదు రామః గృహస్య గమనాత్ పూర్వం ఫలం ఖాదతి. ఇలాగా రెండు ఏ రకంగా రాసినా ఒకటి మాత్రం వెర్బ్తో క్లియర్ గా ఉంటుంది. ఎయిదర్ ఫలం ఖాదతి అయినా ఉంటుంది, లేదు గృహం గచ్చతి అయినా ఒకటి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. రెండో దాని మార్పు జరుగుతుంది. సో ముందు ఏ క్రియ జరిగింది, తర్వాత ఏ క్రియ జరిగింది అనే దాన్ని బట్టి మనము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో మనం రాసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేస్తారా? మిగతా వాటిని కూడా అర్థం చేసుకుని మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, సోమవారం క్లాస్ లో చెప్పుకుందాం. గృహాత్ కూడా వాడచ్చా మేడం? ఏంటండి? గృహాత్ అని కూడా వాడచ్చా? గృహాత్ రాయకూడదు కదా, ఎట్లా రాస్తారు? గృహాత్ రాయలేరు, గృహస్య గమనాత్ అనే రాయాలి. గృహాత్ అని డైరెక్ట్ గా రాయలేరు, గమనమే అక్కడ ఇంపార్టెంట్, దానికే పంచమి రావాలి. గృహం దేని యొక్క గమనం దేనితో రిలేట్ అవుతుంది? గృహం కాబట్టి గృహస్య అని రావాలి. ఓకేనా? సో ఇది మీరు అసలు వాక్యాలకు ఒక్కటికి నేను అర్థం చెప్తాను. ఒక్కొక్క వాక్యానికి కొన్నింటికి అర్థం తెలియకపోవచ్చు కాబట్టి తర్వాత మీరు ఆలోచించుకుని సోమవారం రండి. హరిహి భక్తం పశ్యతి వరం దదాతి. హరి అంటే విష్ణుమూర్తి, హరి భక్తుని చూస్తున్నాడు, వరమును ఇస్తున్నాడు. చూడటం అనే క్రియ ముందు జరుగుతోంది, వరం ఇవ్వడం అనేది రెండో క్రియ, అది గుర్తుపెట్టుకోవాలి. గురువు యోగ్యతాం పరిశీలయతి నీతిం బోధయతి. గురువు ఒక్కొక్కళ్ళ కేపబిలిటీ, కెపాసిటీని పరిశీలిస్తున్నాడు, యోగ్యతను పరిశీలిస్తున్నాడు, నీతిని తదనుగుణంగా నీతిని బోధిస్తున్నాడు. తదనుగుణం మనకు అక్కర్లా, మనం అర్థం చెప్పుకోవడానికి. సో పరిశీలనం అనేది ముందు క్రియ, బోధనం అనేది తర్వాత క్రియ. అలాగే గీత వృష్టిం అవలోకతే ఛత్రం ప్రసారయతి. గీత వృష్టి, ఇది ఇలాంటి మాటలకి అర్థం చెప్దామని. అవలోకతే అంటే చూస్తున్నది, వర్షం చూస్తున్నది, దాంతో గొడుగును తీసింది. ఛత్రం ప్రసారయతి అంటే గొడుగుని ఇలా ఓపెన్ చేస్తాం కదా మనం, అదనమాట.
సో ముందు వర్షం చూడటం జరిగింది, తర్వాత గొడుగు తీయడం జరిగింది. ఛాత్ర వాక్యం స్మరతి ఉత్తరం లిఖతి. ముందర వాక్యం మనం పేపర్ రాసేప్పుడు ఏం చేస్తామండి, గబుకు ఆలోచించుకుంటూ గుర్తు చేసుకుంటూ రాస్తాం. సో ఫస్ట్ గుర్తు చేసుకోవడం జరుగుతుంది, తర్వాత రాయడం జరుగుతుంది. అలాగే మాతా తండులం క్షాళయతి అన్నం కరోతి. మనకందరికీ తెలిసిన విషయంగా ముందు బియ్యం కడుగుతాము, తర్వాతే అన్నం పెడతాం, అన్నం వండుతాం. సో ముందు తండులం అంటే బియ్యం, తండులం క్షాళయతి కడుగుతున్నది ఫస్ట్ క్రియాది, తర్వాత అన్నం కరోతి అన్నాన్ని వండుతున్నది. ఓకే, సో దీన్ని ఎలా రాస్తే బాగుంటుందో కొంచెం ప్రాక్టీస్ చేసి రండి. అండ్ తర్వాత కూడా విభక్తులు ఉన్నాయి, షష్ఠీ విభక్తి రూపాలు చూసుకుని రండి, మనము వచ్చే క్లాస్లో చేద్దాం. రైట్, ఇప్పుడు అడగండి, ఇప్పుడు ఎవరు అడుగుతారో ఏమడుగుతారో. ఈ దదాతికి మరి అన్ని ఉన్నాయండి, ప్రథమ ద్వితీయ తృతీయ విభక్తులు ఉన్నాయా? మళ్ళీ మొదటికి వచ్చారండి బాబు. దదాతి అనేది వెర్బ్, దానికి విభక్తులు ఉండవు. సో ఇప్పుడు మరి పూర్వం ముందు దాని యొక్క రాయాలి అంటే మీరు అడగాల్సింది దదాతికి విభక్తులు ఉన్నాయా కాదు, నౌన్ ఉందండి అని అడగాలి. నేను ఒక పని చేస్తా, నౌన్ ఫార్మ్స్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు తెలియవు నౌన్ ఫార్మ్స్ కాబట్టి. ఫస్ట్ సెట్ లో నౌన్ ఫార్మ్స్ పశ్యతి ఉంది కాబట్టి, ఓకే, దర్శనం దానికి పశ్యతి రెండు నౌన్స్ వస్తాయి కదా, ఎలా వాడాలనేది మీకు వదిలేస్తా నేను. బట్ పశ్యతికి వచ్చింది కాబట్టి దర్శనం అనేది నౌన్, దదాతికి దానం అనేది నౌన్. అవి తెలియవు మీకు, కరెక్టే, మనం వదిలేయడం కష్టం, కాదు మంచిది కాదు. పశ్యతికి దర్శనం వచ్చింది, దదాతికి దానం. రెండో వాక్యంలో పరిశీలయతికి పరిశీలనం, బోధయతికి బోధనం. ఓకే, నోట్ చేసుకోండి, బోధయతికి బోధనం. నెక్స్ట్ అవలోకతేకి అవలోకనం, ప్రసారయతికి ప్రసారణం. ప్రసారణం. నెక్స్ట్ వాక్యం స్మరతికి స్మరణం, లేఖనం. లిఖతికి లేఖనం. ఓకే, లేఖనం. క్షాళయతికి క్షాళనం, కరోతికి కారణం. కరోతికి కారణం. రైట్, ఇప్పుడు రాసుకోవచ్చు మీరు విభక్తి. క్షాళయతికి ఏంటండి? క్షాళనం. 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 ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెర్బులకి విభక్తులు ఉండవు. విభక్తులు ఉండేది నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. వెర్బులకి సంబంధించిన నౌన్స్ ఉండొచ్చు, వెర్బుకి నౌన్ ఫామ్ ఉంటుంది, దానికి విభక్తులు ఉంటాయి. బట్ యాజ్ ఇట్ ఈజ్ వెర్బుకి టెన్స్లే ఉంటాయి. ఓకే, ధాతువులకి క్రియాపదాలు ఉంటాయి. అంటే లకారాలు, మన తవతు ప్రత్యయాలు, తుమును ఇవన్నీ ఉంటాయి, యప్పత్వ అవన్నీ ఉంటాయి. ధాతువులకు సంబంధించినటువంటి నౌన్ ఫామ్స్ ఉంటాయి, అంటే నామవాచక శబ్దాలు ఉంటాయి, వాటికి విభక్తులు ఉంటాయి. బికాజ్ విభక్తులు అనేవి కేవలం నామవాచకాలకి సర్వనామాలకి మాత్రమే ఉంటాయి. ఓకే, నాదొక డౌట్. చెప్పండి. నృపతయః శత్రుభ్యః కుప్యంతి, చతుర్థి విభక్తి. నృపతయః శత్రుభ్యః త్రస్యంతి, పంచమి విభక్తి. కరెక్టేనా? కరెక్టే. ఒకటి పంచమి, ఒకటి చతుర్థి. కరెక్ట్. ఒకదానికి ఏంటి, వాళ్ళ పట్ల వీళ్ళకి కోపభావం ఉన్నది. ఒకటేంటి, వాళ్ళ వల్ల వీళ్ళు భయపడుతున్నారు. అంతే కదా. నృపతయ శత్రుభ్య త్రస్యంతి అంటే అంతే కదా. నార్య సర్పాత త్రస్యంతి లాగానే లేదది. వాళ్ళ వలన భయపడుతున్నారు, వాళ్ళ వలన, వాళ్ళ నుండి, వాళ్ళ ఎడల కోపం. అది వాళ్ళ పట్ల, వాళ్ళ ఎడల కోపం, వాళ్ళ పట్ల కోపం, అది చతుర్థి. రైట్. ఇంకా ఫైనల్ గా మీకు ఏమొచ్చింది మేడం? హసతికి భవతపారము ఇది అసిత్వ అని వస్తుందా? హసితవాన్, హసిత్వ, తవతు హసిత్వ వస్తుంది. తవతు హసితవాన్ వస్తుంది, హసిత్వ వస్తుంది.
అసిత్వ. ఓకే, అసిత్వ. ఓకే, ఓకే. రైట్. సో నెక్స్ట్ అంటే కథ ఓకే, ఇచ్చారండి సంస్కృత వ్యవహారంలో. ఇక్కడ ఇది చెప్తే మనకి ఈ లెసన్ అయిపోతుంది. అండ్ దెన్ ఈ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం వదిలేసిన ఎక్సర్సైజ్ తర్వాత చూద్దాము, సోమవారం క్లాస్ లో చూద్దాము, 10th లెసన్ స్టార్ట్ చేసే ముందు. సో కథ ఇచ్చారు. కథ అంటే ఏముందండి, మీ సప్తకకారాల్లో కథ, ఇక కుత్ర కూడా ఇచ్చేసారు. ఇక్కడ కుత్ర ఇవ్వలేదా? కుత్ర మొన్న 5 వరకే అయిపోయిందిగా, కరెక్ట్. సో కథ ఇచ్చారు. కథ అంటే సమయం చెప్పాలి కదా, దానికి కూడా మనకి సమయము, ఆ సమయము అంటే పంచవాదనం షడ్వాదనం అనే కాదు కదా, వాసరము సంవత్సరము ఏదైనా సరే టైము, రైట్, అది చెప్పాలి. వాక్యాలు ఇచ్చేటువంటి సూర్యోదయ ప్రాతః భవతి, సూర్యోదయ కదా భవతి, ఎప్పుడవుతుంది? ప్రాతః, పొద్దున్నే అవుతుంది. సీత సాయం నృత్యాభ్యాసం కరోతి, సీత సాయంకాలం నృత్యాభ్యాసం చేస్తున్నది. ఏం చేస్తు సీత ఎప్పుడు చేస్తున్నది నృత్యాభ్యాసము? కదా అంటే ఎప్పుడు, ఎప్పుడు చేస్తున్నది? సాయం. సో కదా నృత్యాభ్యాసం కరోతి. క్వశ్చనింగ్. సప్తకకారాలు ఏంటి? కిం, కుత్ర, కతి, కదా, కథం, కిమర్థం, కుతః. ఓకే, కుతః, కథం, కిమర్థం వరుసలు. మిగతావన్నీ అయిపోయినాయి, చివరికి ఒకటి మిగిలింది. అలాగే పితామహ పరస్వ ఆగమిష్యతి, తాతగారు ఎల్లుండి వస్తున్నారు. సో తాతగారు ఎప్పుడు వస్తున్నారు? కదా ఆగమిష్యతి పరస్వ. తే యః ఆగతాః ఆసన్, వారు నిన్న వచ్చి ఉన్నారు. సో తే కదా ఆగతాః ఆసన్ యః, రైట్. అద్య కృష్ణస్య జన్మదినోత్సవః, కదా ఎప్పుడు? కృష్ణుడు పుట్టినరోజు ఎప్పుడు? ఇవాళ. సో ఏ రకంగా చూసినా టైం చెప్పటం కదా యొక్క ఉద్దేశ్యం. అస్మాకం కక్ష కదా భవిష్యతి ఆర్ కదా భవతి, ప్రతి సోమవాసరే బుధవాసరే మధ్యాహ్నే 3 భవతి. అన్ని సప్తమిలో చెప్పుకుంటూ వస్తాం కథకి కూడా. ఓకే, బట్ ఇక్కడ మీకు వాడినవన్నీ ప్రాతః, సాయం, పరస్వః, హ్యః, అద్య అన్ని అవ్యయాలు. సో మీకు విభక్తి విషయం రాలేదు ఇక్కడ, ఇక్కడ అన్ని అవ్యయాలు. బట్ కిందని చూడండి, భరతనాట్య ప్రదర్శనం కదా భవిష్యతి. అలా అవ్యయాలు కాకుండా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫలానా సండే రోజున జరుగుతుందో, లేకపోతే అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ రోజున అనడానికి సప్తమి విభక్తి రోజు టైమే, ఆ రోజున లేకపోతే అన్ని గంటలకి అని చెప్పాలి అంటే సప్తమి విభక్తి అంతంలో చెప్పాలి. సో భరతనాట్య ప్రదర్శనం అంతిమ భానువాసరే భవిష్యతి, లాస్ట్ సండేన జరుగుతుంది. అస్మాకం ప్రవేశ పరీక్ష కదా భవిష్యతి, అస్మాకం ప్రవేశ పరీక్ష ఆగస్టు మాసస్య, ఇప్పుడు మాసస్య అనాలి అంటే ఆ నెలకి సంబంధించిన, కాబట్టి మాసస్య అంతిమ భానువాసరే భవతి, రైట్, అంతిమ భానువాసరే భవతి. సో ఇలాగా అలా వచ్చినప్పుడు సప్తమి అంతాలు, సప్తమి విభక్తి వస్తే గానీ ఆ సప్తమి అంతాలు ఏమో తెలియవు, బట్ ఊరికే చెప్పారు. అప్పుడు మళ్ళీ చెప్తారు కదా వచ్చినప్పుడు ఇది చెప్పాలి అని మళ్ళీ చెప్తారు. సో ఇప్పటి వరకు సప్తకకారాలు మనం ఏం చెప్పుకున్నాము? కిమ్ అంటే ఏమిటి? అది 3 లింగాల్లో చెప్తాం. కహ కౌకే ఒకటి, కాకే కా ఒకటి, కిమ్ కే కాని 3 రకాల్లో 21 63 రూపాల్లో ఏదైనా కానీ కిమ్ కిందకే వచ్చేస్తుంది మొత్తం. అన్ని కిమ్ కిందకే. క్వశ్చనింగ్ వచ్చే క్వశ్చన్ ని బట్టి కదా, వేసే క్వశ్చన్ ని బట్టి. కుత్ర, కతి, కదా, కుతః, కథం, కిమర్థం ఇవన్నీ అవ్యయాలు. కుత్ర అంటే ఎక్కడ, వేర్. కతి అంటే హౌ మెనీ. కదా అంటే వెన్. కుతః అంటే ఫ్రమ్ వేర్. కథం అంటే హౌ. కిమర్థం అంటే వై. ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు కూడా, రైట్. సో దానికి సంబంధించినవే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆన్సర్స్ ఇచ్చి దానికి క్వశ్చన్ వేయమని చెప్పారు. శ్రీకృష్ణ కుచేలస్య మిత్రం అన్నప్పుడు, కుచేలస్య మిత్రం అని ఇచ్చినప్పుడు వచ్చింది అతని యొక్క స్నేహితుడు. ఎవరు అతని యొక్క స్నేహితుడు అని అడగాలనుకోండి, కహ కుచేలస్య మిత్రం, ఎందుకంటే శ్రీకృష్ణ ప్రథమ విభక్తిలో ఉంది. లేదు ఇంకో రకంగా కూడా అడగచ్చు దీన్ని, శ్రీకృష్ణ కస్య మిత్రం అని కూడా అడగచ్చు, కుచేలస్య ఉందిగా. రెండు కిం శబ్ద ప్రయోగాలే, రైట్, రెండు కిం శబ్ద ప్రయోగాలే. అలాగే ఒకసారి అదే మనకు అయిపోతే సెషన్ అవ్వకపోతే ఈ లోపు మళ్ళీ ఒక్కసారి లాగిన్ అవ్వండి. శ్రీహరి అయోధ్యాం గచ్చతి, హరి అయోధ్యకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కుత్ర గచ్చతి. ఓకే, రామస్య షట్ అంగుళ్యః సంతి, కతి అంగుళ్యః సంతి, అక్కడ నెంబర్ కాబట్టి కతి చెప్పాలి.
మాతామహి సప్తవాదనే ఆగతవతి 7 గంటలకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది అమ్మమ్మ? కాబట్టి కదా ఆగతవతి. అలాగే రాష్ట్రపతి చెన్నైతః ఆగమిష్యతి, చెన్నై నుండి వస్తారు. కుతః ఆగమిష్యతి, ఎక్కడి నుండి వస్తారు? వీటన్నిటికీ క్వశ్చన్ వేరే రకంగా కూడా వేసుకోవచ్చు. కహ చెన్నైతః ఆగమిష్యతి కూడా చెప్పుకోవచ్చు. అది వేరు. కానీ మనకి ఇక్కడ పర్పస్ అది కాదు కదా. మనకి బేసిక్ గా అన్ని కకారాలు రావడం పర్పస్ ఇక్కడ చెప్పడం బేసిక్ గా. అలాగే బాలమురళి మధురం గాయతి, బాలమురళీ కృష్ణ గారు చాలా బాగా పాడతారు. కథం గాయతి, ఎలా పాడతారు? సో కథం గాయతి. దీపిక ఆరోగ్యార్థం హసతి, లాఫింగ్ క్లబ్ మెంబర్ ఏమో, ఆరోగ్యం కోసం నవ్వుతుంటుందిట. సో ఆరోగ్యార్థం అని ఇచ్చారు కాబట్టి కిమర్థం క్వశ్చన్. సో ఇచ్చిన దాన్ని బట్టి క్వశ్చన్ ఎలా వేసుకోవాలి, క్వశ్చన్ వేసిన దాన్ని బట్టి ఆన్సర్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేసుకోవడం అనమాట. రైట్. ఈ నెక్స్ట్ అభ్యాసం కూడా ఇది చెప్పేసి ఇచ్చాము చూడండి. స్వాతంత్ర దినోత్సవ పరశ్వ అంటే ఏం ఇవన్నిటికీ కథానే వస్తుంది మీరు చూస్తే కదా. మేము ఇది చేస్తామండి. చేసేసుకుంటారా మీరు? నెక్స్ట్ క్లాస్ చేస్తాం. బానే ఉంది. సో మీరు అది రాసేసేయండి. డౌట్ వస్తే అప్పుడు చూస్తాను. సరేనా? మీరు చేసుకోండి. Okay. చేసుకుంటామంటే నాకు మరీ ఆనందం. ట్రై చేస్తే కొంచెం ఏమైనా డౌట్లు వస్తే అప్పుడు నెక్స్ట్ క్లాస్ లో అడగచ్చు. చేయండి. ముందు చెప్పేసారు అంటే నౌన్ ఫార్మ్స్ కష్టం కాబట్టి చెప్పాను. చేయండి. లేకపోతే నేను ఉన్నాగా ఎట్లాగో ఇక్కడతో పారిపోవట్లేదుగా. సోమవారం కలుస్తాంగా మళ్ళీ. రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం నేను పాడతానండి. ఏకతా మంత్రం పాడండి. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదः. నమస్కారः మహోదయ. శుభ సాయంకాలం. నమస్కారం మహోదయ.